Hi, good evening all of you. Welcome to our English class. I am your trainer. I am Laxman. I am going to teach you grammar section for the first year intermediate students. But as you know, grammar plays an important role in getting highest marks. So today we are going to deal some of the topics like parts of speech, articles, prepositions, and sentence patterns. At the same time, clause analysis and synthesis of sentences. So these are the topic we are going to discuss. Okay, let us move on to the topic. The first one is parts of speech. As you know, in our daily routine, we use a number of words, and these words are classified on the basis of their form, function, and meaning. So, according to the form and function, they have been categorized under 8 parts of speech. Dear students, ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ నుంచి కొన్ని గ్రామర్ టాపిక్స్ నేర్చుకోబోతూ ఉన్నాం. వాటిలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, సెంటెన్స్ ప్యాటర్న్స్, క్లాజ్ ఎనాలిసిస్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుందాం. దీనిలో మీరు ఎగ్జామినేషన్లో కొన్ని వాక్యాలు ఇచ్చి ఆ వాక్యాల్లో కొన్ని పదాలను అండర్లైన్ చేయడం ద్వారా వాటి యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయమని అడగడం జరుగుతుంది. ఇది బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ విద్యార్థులకి గ్రామర్లో సెక్షన్ సిలో ఒక భాగం. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలానే ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చో మీరు ఈ క్లాస్ వినటం ద్వారా నేర్చుకుంటారన్నమాట. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం డైలీ రొటీన్లో చాలా వరకు పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ పదాలు సందర్భాన్ని బట్టి అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అవి కొన్ని విషయాల్ని మన ముందు ఉంచుతూ ఉంటాయి. సో అవి ఉపయోగపడిన విధానం, తర్వాత వాటి యొక్క ఫార్మేషన్, వీటిని బట్టి మనం వాటిని భాషా భాగాలు లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటూ ఉంటాం. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇక్కడ parts of speech. Based on their use and function, words are categorized into 8 parts of speech. They are noun, pronoun, verb, adverb, adjective, conjunction, preposition, and interjection. సో ఇక్కడ వాక్యాలు అవి ఉపయోగపడిన విధానం, అలానే వాటి ఉపయోగాన్ని బట్టి మనం 8 రకాలుగా మనం వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్తూ ఉంటాం. అవి మొట్టమొదటి నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. సో ఈ 8 గురించి మనం 1 by 1 నేర్చుకుందాం. ఆ తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. లెట్ us move on to the first one, noun. See the definition of nouns. Nouns are the names of persons, places, or things. See, noun is the naming word that denotes names of persons, places, things, ideas, feelings, branches of knowledge, etc. ఒక సబ్జెక్ట్ లేదా ఒక వ్యక్తిని, ఒక ప్రదేశాన్ని, అలానే ఒక వస్తువుని ఇలా మనం పేర్లు పెట్టి పిలవటానికి ఉపయోగపడే పదాలను ఏమంటామంటే నౌన్స్ అంటాం. They can be proper names such as Ravi and Radha. వ్యక్తుల పేరు తీసుకోండి, ఉదాహరణకు మీ పేరే తీసుకోండి, అలానే మీరు ఉండే ప్రదేశం పేరు తీసుకోండి. బికాస్ ఆఫ్ దోస్ నేమ్స్ యు ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ యువర్ నేటివ్ ప్లేస్ ఈజ్ ఆల్సో ఐడెంటిఫైడ్. మిమ్మల్ని మీ గుర్తింపు కావాలి అంటే మీకు ఒక పేరు ఇవ్వటం జరిగింది, దాన్ని ఇండివిజువల్ నేమ్ అని చెప్తూ ఉంటాం. అలాంటి వాటిని మనం ప్రాపర్ నేమ్స్గా చెప్తూ ఉంటారు. అలానే కామన్ నేమ్స్ ఆర్ కామన్ నౌన్స్ సచ్ యాజ్ బాయ్ అండ్ గర్ల్. కామన్ ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి వాటిని కామన్ నౌన్స్ అని చెప్తూ ఉంటాం. బాయ్, గర్ల్, టీచర్, లాయర్, డాక్టర్, టౌన్, city,
క్లాస్ రూమ్, ఇలా అంటే ఒక కామన్గా కొన్ని లక్షణాలు కలిగి ఉంటాయి ఇవన్నీ. ఇలాంటి వాటిని మనం కామన్ నౌన్స్ అని చెప్తూ ఉంటాం. అలానే చూడండి, దే కెన్ ఆల్సో బి నేమ్స్ ఆఫ్ కలెక్షన్, కలెక్టివ్ నౌన్స్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇవేంటి, ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ సచ్ యాజ్ టీమ్, డజన్, హర్డ్, క్యాటిల్, ఫ్లాక్, ఫ్లీట్, ట్రూప్, ఇలా మనం కొన్ని వ్యక్తుల యొక్క సమూహాన్ని, వస్తువుల యొక్క సమూహాన్ని కలిపి చెప్పేటప్పుడు వాటిని మనం కలెక్టివ్ నౌన్స్ అని చెప్తూ ఉంటాం. అలానే మెటీరియల్స్, ఒక ఆబ్జెక్ట్స్, ఉదాహరణకు చూడండి ఐరన్, శాండ్, గోల్డ్, ఇలాంటి వాటిని మనం వస్తువుల గురించి, వస్తువుల పేర్లు అని చెప్తూ ఉంటారు, వీటిని మెటీరియల్ నౌన్స్ అంటూ ఉంటాం. అలానే నేమ్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్స్, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్స్ అంటే దే ఆర్ ఇంటాంజిబుల్, we can't see them, we can't touch them, but we can feel and experience. మనం వాటిని చూడలేం, పట్టుకోనులేం, కాకపోతే మనం వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం, వాటిని అనుభవిస్తూ ఉంటాం. అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. వీటిని ఇంటాంజిబుల్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇవేంటి, లవ్, యాంగర్, ప్లెజర్, ఎట్సెట్రా, హైట్, వెయిట్, స్ట్రెంగ్త్, ఓకే, కరేజ్, ఇలాంటి వాటివి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఉదాహరణకు స్ట్రెంగ్త్ అన్నాం అనుకోండి, ఈ స్ట్రెంగ్త్ అనేది మనకి కనిపిస్తుందా, రూపం ఉంటుందా, ఉండదు కదా. అలాగనే లవ్ మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ లవ్కి ఒక రూపం కళ్ళెదురుగా కనిపిస్తూ ఉండదు, అదొక ఫీలింగ్. ఇలా ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ మన కంటికి కనిపించకుండా, అలాగనే మన చేతికి స్పర్శగా అందకుండా ఉండేటువంటి వాటి యొక్క పేర్లని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటూ ఉంటాం. సో నౌన్స్ని ఎలా చెప్పొచ్చు అంటే ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్గా విభజిస్తూ ఉంటాం. ఈ కామన్ నౌన్స్ని మనం చూడండి, నౌన్స్ డిశ్చార్జ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ ఎ సెంటెన్స్. దే యూజువల్లీ ఫంక్షన్ యాజ్ సబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్ అండ్ కాంప్లిమెంట్స్. Nouns can also be used as possessive with the help of a apostrophes. So this is apostrophes. Nouns అనేటువంటి వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక వాక్యంలో వాటి యొక్క ఉపయోగం ఏంటి అనేది ఎలా చెప్తాము అంటే, మనం one minute. నౌన్స్ని చూడండి, ఇక్కడ ఒక వాక్యంలో సబ్జెక్టుగా ఉపయోగిస్తూ ఉంటాం. అది ఎలాగనో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, రవి అండ్ వేణు ఆర్ డాక్టర్స్. సో ఇక్కడ మనం రవి, వేణు అనేటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో దీస్ టూ పీపుల్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఇక్కడ వీళ్ళిద్దరిని మనం ఈ వాక్యానికి సబ్జెక్ట్స్గా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, డాక్టర్స్ అనే పదం ఉపయోగించాం. రవి అండ్ వేణు ఆర్ డాక్టర్స్ అంటూ ఉన్నాం. ఈ డాక్టర్స్ అనేటువంటి దాన్ని రవి, వేణు ఏంటో చెబుతూ ఉన్నది. రవి అండ్ వేణు వాళ్ళని డిస్క్రైబ్ చేస్తూ, కంప్లీట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ డాక్టర్స్ అనే దాన్ని కాంప్లిమెంట్ అంటూ ఉంటాం. చూడండి, ఇక్కడ డాక్టర్స్ సర్వ్ పేషెంట్స్. దీంట్లో డాక్టర్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ డాక్టర్స్. సో సబ్జెక్ట్ అంటే మనం ఎలా చెప్తాం అంటే, వాక్యంలో మీరు ఒక వర్బ్ ఉన్నప్పుడు చూడండి, సర్వ్ అనేది వర్బ్ అయితే హూ సర్వ్ అని క్వశ్చన్ చేసుకుంటే వచ్చే పదాన్ని సబ్జెక్ట్ అంటూ ఉంటాం. ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ కాల్డ్ ప్రెడికేట్. ఇక్కడ మిగిలినటువంటి సెంటెన్స్ మనం ప్రెడికేట్ అంటూ ఉంటాం. సో ప్రెడికేట్ టాక్స్ అబౌట్ ది సబ్జెక్ట్, వాట్ ఇట్ ఈస్ ఆర్ వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్. కాబట్టి సబ్జెక్ట్ ఏం చేస్తుంది, లేకపోతే సబ్జెక్ట్ ఏమిటని చెప్పేదాన్ని ప్రెడికేట్ అంటూ ఉంటారు. హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ డాక్టర్స్. కాబట్టి డాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కాబట్టి డాక్టర్స్ అనే దాన్ని నౌన్గా చెప్తూ ఉంటాం. అలానే పేషెంట్స్ పే డాక్టర్స్. ఇక్కడ చూడండి, డాక్టర్స్, పేషెంట్స్ పే హూమ్ ఆర్ వాట్. కాబట్టి ఇక్కడ వర్బ్ ఏంటి, పే. పే హూమ్ ఆర్ పే వాట్, ఏం పే చేస్తారు, లేకపోతే ఎవరికి పే చేస్తారు అని మనం క్వశ్చన్ చేసుకుంటే వచ్చేదాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్తూ ఉంటాం. రిమెంబర్ దిస్ పాయింట్, టు బి ఎ సబ్జెక్ట్ ఆర్ టు బి అన్ ఆబ్జెక్ట్, ద వర్డ్ మస్ట్ బి, రైట్, మస్ట్ బి ఎ నౌన్. ఒక వాక్యంలో సబ్జెక్ట్గా ఉండాలి అన్నా,
ఆబ్జెక్ట్గా ఉండాలి అన్నా ఆ పదం ఖచ్చితంగా నౌన్ అయి ఉండాలి. అలానే డాక్టర్స్ సర్వీస్ ఆర్ ఇన్వాల్యుబుల్. ఇక్కడ చూడండి, డాక్టర్స్ సర్వీసెస్ ఆర్ ఇన్వాల్యుబుల్. ఈ డాక్టర్స్ సర్వీసెస్ అనేది మొత్తం వాక్యంలో సబ్జెక్ట్గా ఉంటే ఇక్కడ డాక్టర్స్ అనేది చూడండి అపాస్ట్రఫీతో చెప్తూ జరిగింది. ఇది పొజెసివ్ నౌన్ అని కూడా చెప్తూ ఉంటారు. అలానే ఐ లివ్ ఇన్ డాక్టర్స్ కాలనీ. ఇక్కడ చూడండి, ఐ లివ్ ఇన్ డాక్టర్స్ కాలనీ అంటూ ఉన్నాం. ఇక్కడ కాలనీ, హూస్ కాలనీ ఇస్ ఇట్? డాక్టర్స్ కాలనీ. కాబట్టి ఐ లివ్ ఇన్ డాక్టర్స్ కాలనీ అంటూ ఉన్నాం. ఈ కాలనీ అనేటువంటి నౌన్ని క్వాలిఫై చేస్తూ ఉంది డాక్టర్స్ అనే పదం. కాబట్టి ఇక్కడ దీన్ని అడ్జెక్టివ్ గా చెప్తూ ఉంటాం. కాబట్టి ఒక నౌన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తూ ఉంటాం అంటే, రిమెంబర్ ఫస్ట్ వన్ ఈస్ సబ్జెక్ట్. ఇక్కడ ఒక వాక్యంలో సబ్జెక్ట్ గాను, దెన్ ఆబ్జెక్ట్, అండ్ దెన్ subject complement or object complement, and then possessive noun. సో ఈ నాలుగింటిని బట్ట మనం సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అండ్ పొజిటివ్ అని మనం చెప్తూ ఉండొచ్చు. సో ఇలా నౌన్స్ మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. అండర్లైన్ ద నౌన్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్, రిమెంబరింగ్ ది పాయింట్స్. రైట్, వాట్ ఈస్ దట్? టు బి ఎ సబ్జెక్ట్, టు బి అన్ ఆబ్జెక్ట్, ద వర్డ్ మస్ట్ బి ఎ నౌన్. ద ఫస్ట్ పాయింట్ ఈస్. సెకండ్ వన్, noun can be used as a complement to the subject or to the object. And third one is, a noun can be used in possessive case. So ఇక్కడ చూడండి, money is the root cause of all evils. Money is the root cause of all evils. In this statement, we are talking about money. So this is called a noun. Okay. Haste makes waste. Here we are talking about haste makes waste. So what is the noun here? Haste, waste. Say, money is the root cause of all evils. In this statement, see, cause itself is the noun, evils is also noun, and necessity is the mother of invention. So here also we have the word necessity, mother, invention. All these are nouns. Rome was not built in a day. Rome, it's the name of a city. Day, these two are called nouns. Distance lends enchantment to the view. Distance, enchantment, the view. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నౌన్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, జనరల్గా ఒక నౌన్ దానికి ముందు ఏ లేదా యాన్ లేదా ది అనేటువంటి ఆర్టికల్ వచ్చినప్పుడు దాన్ని నౌన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ది ఉంది కాబట్టి దీన్ని నౌన్ అని చెప్తూ ఉన్నాం. A bird in hand is worth two in the bush. A bird in hand is worth two in the bush. So here, bird, hand, bush. These are the nouns. A fool and money. These are nouns. Friend. Okay. So friend is noun. A little knowledge is a dangerous thing. Thing is a noun. Penny saved is a penny earned. See, penny saved is a penny earned. These are all nouns. Next one, pronoun. See, what is a pronoun? A pronoun is a word that is used in the place of a noun. Whatever the functions carried out by the noun are also carried out by the pronoun. Pronoun అంటే నామవాచకానికి బదులుగా, నౌన్కి బదులుగా ఉపయోగించే పదాలని ప్రొనౌన్స్ అంటూ ఉంటాం. ఈ ప్రొనౌన్ నౌన్ ఏదైతే ఫంక్షన్స్ చేస్తూ ఉంటుందో ఆ ఫంక్షన్స్ ప్రొనౌన్ కూడా చేస్తూ ఉంటుంది. So here a pronoun is used in the place of a noun. It helps avoid the repetition of the noun. Pronouns perform all the functions of nouns as subjects, objects and possessives. కాబట్టి ఒక నౌన్ సబ్జెక్ట్గా వస్తుంది, ఆబ్జెక్ట్గా వస్తుంది అని తెలుసుకున్నాం. ప్రొనౌన్ కూడా సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ పొజిటివ్ కేసులో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. Then see here, it is a diagram, whereas these are personal pronouns. Okay,
సో పర్సనల్ ప్రొనౌన్స్, దెర్ ఆర్ మెనీ ప్రొనౌన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ప్రొనౌన్స్లో రకరకాల ప్రొనౌన్స్ ఉంటూ ఉంటాయి. మొట్టమొదట పర్సనల్ ప్రొనౌన్స్ గురించి మాట్లాడుకుందాం. దీస్ ఆర్ ద ప్రొనౌన్స్ రిఫర్ టు ద పర్సన్స్. ఇక్కడ ఈ ప్రొనౌన్స్ మనం పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. దెర్ ఆర్ 3 పర్సనల్ ప్రొనౌన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇక్కడ ఫస్ట్ పర్సన్లో ఐ, వి ఉంటాయి. I, we, these two are called first person. You is called second person, and he, she, it, they, all these are third person. So I, we, when these are the words which are used in a statement, they are called subjective pronouns. మనం వీటిని సబ్జెక్ట్స్గా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటూ ఉంటారు. అంటే ఒక వాక్యంలో సబ్జెక్ట్గా వచ్చినప్పుడు ఉపయోగించే పదాలు ఏంటి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. అలానే ఆబ్జెక్ట్గా వచ్చినప్పుడు ఇక్కడ ఐ బదులుగా మీ రాస్తూ ఉంటాం, వీకి బదులుగా అజ్ రాస్తూ ఉంటాం, యు అనేదాన్ని యుగానే రాస్తూ ఉంటాం. హీ ఉన్నప్పుడు హిమ్, షీ ఉన్నప్పుడు హర్, ఇట్ ఉన్నప్పుడు ఇట్, దే ఉన్నప్పుడు దెమ్. అలానే పొజిటివ్ అడ్జెక్టివ్స్. ఇక్కడ పొజిటివ్ అడ్జెక్టివ్స్ ఏమిటి? ఫస్ట్ పర్సన్లో మై, అవర్. యూ మస్ట్ రిమెంబర్ వన్ పాయింట్. ఎ పొజిటివ్ అడ్జెక్టివ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఎ నౌన్. పొజిటివ్ అడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా తర్వాత నౌన్ అనేది వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మై బుక్, అవర్ క్లాస్, యువర్ హౌస్, లైక్ దిస్. సో హిస్, హర్, ఇట్స్, దేర్. ఇక్కడ చూడండి, ఇట్స్ అనేది జాగ్రత్తగా గమనించండి. మీరు ఇక్కడ ఇట్స్ ఎఫాస్ట్రఫీ పెట్టారనుకోండి, దీన్ని ఇట్ ఈజ్ అని చదవాలి. అలా కాకుండా ఇట్స్ అన్నాం అనుకోండి, ఆఫ్ ఇట్ అవుతుంది. ఏమవుతుంది? ఇట్స్. చూడండి, ఇట్ అఫాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడితే ఇట్ ఈజ్ అని చదవాలి. ఇట్స్ అఫాస్ట్రఫీ లేకుండా ఉంటే దాని అర్థం ఏంటి? ఆఫ్ ఇట్. పొజిటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, పొజిటివ్ ఆర్ ప్రిడికేటివ్ ప్రొనౌన్స్. దీస్ ఆర్ కాల్డ్ ప్రిడికేటివ్. సో మైండ్, నాట్ పొజిటివ్, ప్రిడికేటివ్. సో ఇక్కడ మైండ్, అస్, యువర్స్, హిస్, హర్స్, ఇట్స్, దేయర్స్. వీటిని మనం ప్రిడికేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఓకే. అలానే రిఫ్లెక్సివ్ ఆర్ ఎంఫటిక్ ప్రొనౌన్స్. సెల్ఫ్ కానీ సెల్వ్స్ కానీ యాడ్ చేస్తే వాటిని రిఫ్లెక్సివ్ లేదా ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటారు. ఐకి మై సెల్ఫ్, వీకి అవర్ సెల్ఫ్, యూకి యువర్ సెల్ఫ్, హీకి హిమ్ సెల్ఫ్, అలానే షీకి హర్ సెల్ఫ్, ఇట్కి ఇట్ సెల్ఫ్, దేకి దెమ్ సెల్ఫ్. ఇలా మనం రిఫ్లెక్సివ్ లేదా ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటూ ఉంటారు. మీరు ఎగ్జామినేషన్లో ఈ వర్డ్స్ ఏవి ఇచ్చినా ప్రొనౌన్స్ అని రాస్తే చాలు. ఓకే. నెక్స్ట్ ఇంకా ప్రొనౌన్స్లో రకాలు చూద్దాం. డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటూ ఉంటారు. ఇవేమిటి? డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేది దే రిఫర్ టు పర్టికులర్ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఇక్కడ చూడండి, షో పర్సన్స్ ఆర్ థింగ్స్ అంటూ ఉన్నాం. సో డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ చూడండి, ఇక్కడ దిస్, దట్, దీస్, దోస్ అండ్ సచ్, ఇలాంటి వాటిని మనం డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. వాక్యాల్లో ఉపయోగించినప్పుడు దట్ ఈస్ నాట్ వాట్ ఐ మీన్, సో దట్ ఈజ్ నాట్ వాట్ ఐ మీన్. ఈ దట్ అనేది వాట్ ఐ మీన్ అనే దాని మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది, అంటే దానికి బదులుగా ఉపయోగించబడింది. కాబట్టి దాన్ని ఏమంటాం అంటే మనం డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం. అలానే షో దిస్ టు హిమ్. ఇక్కడ దిస్ అనేది కూడా ఒక డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. షో దిస్, ఇదిగో దిస్ ఈజ్ మై బుక్, దీస్ ఆర్ మై టీచర్స్, ఇలా చెప్తూ ఉంటాం. దిస్ ఈజ్ మై బుక్. ఇక్కడ దిస్ ఈజ్ మై బుక్ అన్నప్పుడు ఈ దిస్ అనేది ఈ బుక్ ని రిఫర్ చేస్తుంది కాబట్టి దిస్ అనే దాన్ని డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటూ ఉంటాం. అలానే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. కంబైన్స్ ద డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ ప్లస్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి, ఈచ్, ఎనీ, ఐదర్, ఈచ్, ఎనీ, ఐదర్, నెయిదర్, ఇలాంటి వాటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి సహజంగా ఏమవుతుందంటే ఒక గ్రూప్లో నుంచి ఇండివిజువల్ని సపరేట్ చేసుకుని ఆ గ్రూప్ని అంతా రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు నైదర్ ఆఫ్ ద బుక్స్ సర్వ్స్ ది పర్పస్. ఇక్కడ ఉన్నటువంటి నైదర్ ఆఫ్ ద బుక్స్, ఒక 4 పుస్తకాలు ఉన్నాయి, దాంట్లో ఏ పుస్తకం కూడా పనికిరాదని చెప్తున్నాం. కాబట్టి నైదర్ అనేటువంటి దాన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాం. అలానే ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ was given a gift, was given a gift అంటూ ఉన్నాం. సో ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ వాజ్ గివెన్ ఏ గిఫ్ట్. ఇక్కడ ఈచ్ అనే దాన్ని
మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని చెప్తూ ఉంటాం. అలానే తర్వాత ఇండెఫినిట్ ప్రొనౌన్, దే రిఫర్ టు పీపుల్ మీన్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఇన్ జనరల్, నాట్ ఇన్ పర్టికులర్గా అయితేనేమో డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. జనరల్గా రిఫర్ చేస్తే వాటిని మనం ఏమంటారు, ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటూ ఉంటాం. ఇక్కడ వన్, నన్, నోబడి, నథింగ్, సమ్, సంథింగ్, సమ్ వన్, మెనీ, ఫ్యూ, ఆల్, ఎనీ ఇలాంటి వాటన్నిటిని కూడా మనం ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో నన్ కేమ్ ఫార్వర్డ్, ఇక్కడ నన్ అనే దాన్ని, తర్వాత సమ్ వన్ పిక్డ్ మై పర్స్, ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటూ ఉంటాం. సో ఎగ్జామినేషన్లో మీరు సెపరేట్గా ఇండెఫినిట్ ప్రొనౌన్, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ రాయని అవసరం లేదు. ఈ పదాలు ఇచ్చినప్పుడు మీకు ఈ కాంటెక్స్లో వాటిని మనం ప్రొనౌన్స్ అని మాత్రమే రాయాలి. నెక్స్ట్ చూడండి, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు, వెన్ వి ఆస్క్ క్వశ్చన్, చూడండి, హూ డిడ్ ఇట్, హూస్ బుక్ ఈజ్ ఇట్, హూమ్ డూ యూ వాంట్, ఆర్ విచ్ డూ యూ వాంట్, ఆర్ వాట్ డూ యూ వాంట్, ఇలా మనం హూ, హూమ్, హూస్, వాట్, విచ్, వీటిని మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలానే రిలేటివ్ ప్రొనౌన్స్, ఇక్కడ చూడండి, రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే అగైన్ హూ, హూమ్, విచ్, దట్, హూస్, ఇవేం చేస్తూ ఉంటాయి, ఒక నౌన్ ముందు ఎప్పుడైతే ముందు వస్తుందో ఆ నౌన్ ని రిలేట్ చేసుకుంటూ ఉంటాయి. సో హియర్ ద డెఫినిషన్, రిలేటివ్ ప్రొనౌన్స్ సచ్ as who, whom, which, that and whose relate themselves to the immediate noun before them. ఇక్కడ చూడండి, I saw the boy, it is the class, and who got the first rank. ఇక్కడ చూడండి, హూ అనేటువంటి ప్రొనౌన్ దానికి ముందు ఉన్నటువంటి ది బాయ్ అనేటువంటి నౌన్ ని క్వాలిఫై చేస్తూ ఉంది, ద బాయ్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. కాబట్టి హూ అనే దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటూ ఉంటాం. అలానే ఐ సా ద బాయ్ హూమ్ ద సీఎం ఆనర్డ్, హూమ్ ద సీఎం ఆనర్డ్, అగైన్ హూమ్, ఇక్కడ ఈ బాయ్ అనే దాన్ని మళ్ళీ రిఫర్ చేస్తుంది కాబట్టి హూమ్ అనే దాన్ని ఇక్కడ ప్రొనౌన్ గా చెప్తూ ఉంటాం. ఇక్కడ కాకపోతే హూ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ అన్నాడు, గాట్ అనేటువంటి వర్బ్ కి సబ్జెక్ట్ గా ఉంది కాబట్టి ఇది హూ సబ్జెక్టివ్ కేసులో ఉంది. ద సీఎం ఆనర్డ్ ద బాయ్, కాబట్టి ఇక్కడ ద సీఎం ఆనర్డ్ ద బాయ్, బాయ్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి దానికి సంబంధించిన రిలేటివ్ ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ కేసులో రాసాం. ఐ సా ద బాయ్ హూస్ బ్రదర్ గాట్ ద ఫస్ట్ ర్యాంక్, చూడండి ఇక్కడ హూస్ బ్రదర్, ద బాయ్ హూస్ బ్రదర్, ఈ పిల్లవాడికి వాడి యొక్క అన్న గురించో తమ్ముడి గురించో చెప్తున్నాం. ఈ బ్రదర్ అనేది నౌన్ అయితే దాన్ని క్వాలిఫై చేస్తున్న పదం హూజ్ ఉంది కాబట్టి దీన్ని అడ్జెక్టివ్ అని కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం ప్రొనౌన్ అని మాత్రం చెప్పాలి, పొజిటివ్ ప్రొనౌన్. అలాగే ఇక్కడ ద రెసిప్రోకల్ ప్రొనౌన్, రెసిప్రోకల్ అంటే పరస్పరం, ఓకే, మనం చెప్తూ ఉంటాం ఇచ్చిపుచ్చుకోవడం అంటాం. అలాగనే చూడండి, మ్యూచువల్ ఆర్ రెసిప్రోకేటెడ్ రిలేషన్షిప్, ఓకే, పరస్పరం ఉన్నటువంటి సంబంధాన్ని తెలియడానికి రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటారు. ఇక్కడ రెండు పదాలు ఉంటాయి, వన్ అనదర్, ఈచ్ అదర్, వన్ అనదర్, ఈచ్ అదర్. ఇక్కడ ఈ రెండు పదాలను ఉపయోగించేప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎర్రర్ కరెక్షన్స్ లో కూడా ఉంటుంది. ఇక్కడ ద కపుల్ అండర్స్టూడ్ ఈచ్ అదర్, కపుల్ అంటే ఎంతమంది ఉంటారు, ఇద్దరే ఉంటారు. కాబట్టి ఇద్దరు ఉన్నప్పుడు చూడండి, యూజ్డ్ విత్ టూ, ఇద్దరు ఉన్నప్పుడు మనం రాయాల్సింది ఏమిటి, ఈచ్ అదర్ అని మాత్రమే రాయాలి. యూజ్డ్ విత్ మోర్ దాన్ టూ, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు అనుకోండి, వన్ అనదర్ అని రాయాలి. చూడండి, ద స్టూడెంట్స్ హెల్ప్డ్ వన్ అనదర్, స్టూడెంట్స్ నంబర్ ఎక్కువ ఉంటుంది, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్ అనదర్ అని చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్ వర్బ్, వర్బ్ గురించి మాట్లాడుకుందాం. సహజంగా వర్బ్ అంటే మనకు తెలుసు యాక్షన్ డినోట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వర్బ్ మీన్స్ యాక్షన్, యాక్షన్ మాత్రమే కాదు, చూడండి క్యారీస్ టెన్స్, ఒక వర్బ్ కి టెన్స్ కూడా ఉంటుంది, ప్రజెంట్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని, ఫ్యూచర్ టెన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి వర్బ్స్ ని బ్రాడ్లీగా మనం వర్బ్స్ ఆర్ బ్రాడ్లీ టూ టైప్స్, రెండు రకాలు ఉంటాయి. అవేంటంటే రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్ అంటే ఏమిటి, ఇర్రెగ్యులర్ అంటే ఏమిటి? ఉదాహరణకు చూడండి, వర్క్, వర్క్డ్, వర్క్డ్, ఏం రాస్తున్నా, ఇక్కడ ఉన్నది డాన్స్, డాన్స్డ్, డాన్స్, దీన్ని రెగ్యులర్ అంటాం. అలానే వర్క్, వర్క్డ్, వర్క్డ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, వర్క్ అనేటువంటి V1 కి ఈడీని చేస్తూ ఉన్నాం. కాబట్టి వెన్ యూ యాడ్ ఈడీ ఆర్ డి ఆర్ టీ టు మేక్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్సనల్ ఫార్మ్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్. ఒక క్రియకు చివర ఈడీ కానీ డి కానీ టీ కానీ చేర్చినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ వర్బ్స్ అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, లర్న్, లర్న్డ్, లర్న్స్. ఇక్కడ ఇర్రెగ్యులర్ గురించి రాస్తున్నాను, ఓకే. లర్న్, లర్న్డ్, లర్న్డ్, ఇది కూడా రెగ్యులర్ వర్బ్ అవుతుంది, ఎందుకంటే టీ చేర్చాం కదా, లర్న్డ్, లర్న్డ్. ఇక్కడ వర్బ్ ఫార్మ్స్ విత్ చేంజ్ ఆఫ్ వోవెల్ నోన్ యాజ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎలా అంటాం అంటే ఇక్కడ చూడండి, టేక్, టుక్, టేకెన్. ఇక్కడ ఏం చేసాము జాగ్రత్తగా గమనించండి,
టేక్ ఇక్కడ ఓవల్ సౌండ్ ఏంటి ఏ. టుక్ ఇక్కడ ఓవల్ సౌండ్ ఏంటి ఓ. సో బై చేంజింగ్ ద ఓవల్ సౌండ్ ఆఫ్ ది ప్రజెంట్ ఫార్మ్, ఇఫ్ యూ గెట్ పాస్ట్ ఫార్మ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ irregular verb. Not only that, what we added here, n or n, by adding n or en, if you get the past participle, then the verb is called irregular verb. అంటే ఇక్కడ ప్రజెంట్ ఫామ్ అయిన టేక్ లో ఉన్నటువంటి ఓవెల్ సౌండ్ ని మార్చినప్పుడు పాస్ట్ ఫామ్, అలానే ఎన్ ఆర్ ఈఎన్ చేర్చినప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ కనుక ఏర్పడితే దాన్ని మనం ఇర్రెగ్యులర్ వర్బ్ అంట. ఇక్కడ చూడండి సి సా, ఈ చేంజ్ టు ఆ, అగైన్ వి యాడెడ్ ఎన్, దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో ఇర్రెగ్యులర్. కట్ కట్ కట్, దెర్ ఇస్ నో చేంజ్. పుట్ పుట్ పుట్, దీస్ ఆర్ ఆల్సో ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇలా మనం వాటి యొక్క పాస్ట్ మరియు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ బట్టి వాటిని రెగ్యులరా ఇర్రెగ్యులరా అని చెప్పొచ్చు. తర్వాత మనకి వర్బ్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి, మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అంటే వాటి మీనింగ్తో పాటుగా వాక్యార్థాన్ని కూడా పూర్తి చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఐ సా ఎ మూవీ లాస్ట్ నైట్. సో హియర్ I saw a movie last night. Saw itself gives meaning and completes the meaning of the sentence. Saw అనేటువంటి క్రియ అర్థాన్ని ఇస్తుంది, వాక్యార్థాన్ని కూడా పూర్తి చేస్తుంది. కాబట్టి సా అనే దాన్ని మనం ఏమంటాం అంటే మెయిన్ వర్బ్ అంటూ ఉంటాం. కానీ ఆక్సిలరీ వర్బ్స్, దెర్ ఆర్ అదర్ వర్బ్స్ కాల్డ్ ఆక్సిలరీ వర్బ్స్ విచ్ అకర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మెయిన్ వర్బ్. ఓకే, ఒక మెయిన్ వర్బ్ కి ముందు ఉపయోగపడే ప్లేస్ చేస్తాం. ఆ మెయిన్ వర్బ్ యొక్క వాక్యార్థాన్ని పూర్తి చేయడానికి మెయిన్ వర్బ్ కి సహాయపడుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ రవి ప్లేస్ చెస్ అంటూ ఉన్నాడు. ఇక్కడ రవి ప్లేస్ అనేది ఒక యాక్షన్ అనమాట, కాబట్టి ఇది మెయిన్ వర్బ్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, రవి ఈజ్ ఎ చెస్ ప్లేయర్. ఇక్కడ యాక్షన్ లేదు, ఒక స్టేటస్, కాబట్టి స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటూ ఉంటాం. ఈ ఈజ్ అనేది నిజానికి మీనింగ్ లేదు అక్కడ. ఓకే, అలానే ఇక్కడ చూడండి రవి కెన్ ప్లే. ఇక్కడ చూడండి రవి కెన్ ప్లే, ఆడగలడు. ఇక్కడ ఒక కెన్ అనేటువంటి ఆక్సిలరీ వర్బ్ని యూజ్ చేస్తూ ఉన్నాం. మనకి ఆక్సిలరీ వర్బ్స్ అనేవి 12 ఉంటాయి. అవేమిటంటే ప్రైమరీ ఆక్సిలరీస్ అండ్ మోడల్స్ అని కూడా ఉంటారు. ప్రైమరీ ఆక్సిలరీస్ ఏమిటి అంటే ఇవి బి, డూ, హ్యావ్. మిగిలిన విల్, షల్, కెన్, మే, మస్ట్. ఓకే, విల్, షల్, కెన్, మే, మస్ట్, వీటిని మనం మోడల్స్ అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, తర్వాత వర్బ్స్ మళ్ళీ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ అని చెప్తూ ఉంటారు. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాయిస్లో కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ట్రాన్సిటివ్ వర్బ్, వాట్ ఈస్ మెంట్ బై ట్రాన్సిటివ్ వర్బ్? సీ, లుక్ ఎట్ దిస్. రవి ప్లేస్ చెస్. రవి ప్లేస్ చెస్. వాట్ ఈస్ ద వర్బ్ హియర్? ప్లేస్, రైట్? వాట్ హీ ప్లేస్? చెస్. కాబట్టి వాట్ రవి ప్లేస్, దెన్ యూ గెట్ ద ఆన్సర్, దట్ ఈస్ చెస్. కాబట్టి ఇక్కడ ప్లేస్ అనేటువంటి వర్బ్కి ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఏం ఆడతాడు అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, కాబట్టి అదేమిటి? ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. సో వాట్ ఈస్ మెంట్ బై ట్రాన్సిటివ్ వర్బ్? ట్రాన్సిటివ్ వర్బ్ అంటే యూ కెన్ సే ట్రాన్సిటివ్ వర్బ్ మీన్స్ వర్బ్ విత్ అన్ ఆబ్జెక్ట్. వర్బ్ విత్ అన్ ఆబ్జెక్ట్. ఇంట్రాన్సిటివ్, సి ఇక్కడ హీ స్లెప్ట్ వెల్. స్లెప్ట్, నిద్రపోయాడు. దేని నిద్రపోయాడు అడుగుతామా? వి నెవర్ ఆస్క్, రైట్? దట్స్ వై హౌ హీ స్లెప్ట్, ఎలా నిద్రపోయాడు. సో హీ స్లెప్ట్ వెల్, బాగా నిద్రపోయాడు. కాబట్టి ఈ వెల్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ స్లెప్ట్ అనే దానికి ఆబ్జెక్ట్ లేదు, కాబట్టి దీన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. వర్బ్ వితౌట్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఉంటేనేమో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని, ఆబ్జెక్ట్ లేకపోతే ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్తూ ఉంటాం. ఇలా మనం వర్బ్ని రైట్ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్గా చెప్తూ ఉంటాం. ఇంకా దీనికి సంబంధించి మనం టెన్సెస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం వర్బ్కి సంబంధించి. సో ఇక్కడ అండర్లైన్ ది వర్బ్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అంటున్నాడు. షీ టోల్డ్ మీ ఎ సీక్రెట్. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే వాక్యార్థాన్ని పూర్తి చేస్తూ ఉంటుందో ఆ పదాన్ని మనం వర్బ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వర్బమ్ అనేటువంటి లాటిన్ ఎక్స్ప్రెషన్ నుంచి డెరివేషన్ అయింది వర్బ్ అనేటువంటి పదం. ఈ వర్బ్ అంటే అర్థం ఏంటంటే అన్ ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, అన్ ఇంపార్టెంట్ వర్డ్ అని అర్థం. ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు చూడండి, ఇక్కడ టోల్డ్ తీసేసాం. షీ మీ ఎ సీక్రెట్, ఇట్ డజంట్ కన్వే ఎనీ సెన్స్. షీ మీ ఎ సీక్రెట్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. వాట్ ఈస్ దట్? టోల్డ్. బికాస్ వితౌట్ టోల్డ్ యూ కాంట్ కంప్లీట్ ది సెంటెన్స్.
యూ కాంట్ గెట్ ది కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్. కాబట్టి ఇక్కడ టోల్డ్ అనేది లేకపోతే వాక్య అర్థం ఉండదు. కాబట్టి వాక్యార్థాన్ని పూర్తి చేసేది ఏమిటి? టోల్డ్ అనేటువంటి పదం. ఏదైతే ద వర్డ్ దట్ కంప్లీట్స్ ద మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ దట్ ఈస్ కాల్డ్ వర్బ్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ టోల్డ్ అవుతుంది. అలానే ఇక్కడ చూడండి, వన్ షుడ్ లవ్, ఇక్కడ వన్ షుడ్ లవ్, దీన్ని మొత్తాన్ని కలిపి వర్బ్ అంటాం. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ చివరి నుంచి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకుని ఇలా ఒకే వర్బ్ కింద 2-3 పదాలు కనుక ఉంటే చివరి దాన్ని మనం మెయిన్ వర్బ్ అంటాం, దానికి ముందున్న దాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు, దానికి ముందున్నటువంటి దాన్ని ఫినైట్ వర్బ్ లేదా ఫైనైట్ వర్బ్ అని కూడా అంటూ ఉంటారు. ఉదాహరణకు వుడ్ హ్యావ్ డన్ అని ఉందనుకోండి, ఇక్కడ డన్ అనే దాన్ని మెయిన్ వర్బ్, హ్యావ్ అనే దాన్ని హెల్పింగ్ వర్బ్, ఇక్కడ వుడ్ అనే దాన్ని ఫైనైట్ వర్బ్ అంటూ ఉంటాం. ఓకే, ఈ మూడింటిని కలిపి మనం మన వర్బ్ అని అంటాం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, వాంట్, ఇక్కడ టు బికమ్ అనేది వర్బ్ కాదు, దీన్ని మనం ఏమంటాం అంటే టు ఇన్ఫినిటివ్ అంటారు, టు ఇన్ఫినిటివ్ అంటారు. ఇక్కడ రవి ఈజ్ ఎ జెంటిల్మన్, ఐ వాజ్ 10 లాస్ట్ నైట్, ఇట్ వాజ్ 10 లాస్ట్ నైట్ వెన్ వీ పార్టెడ్. పార్టెడ్ అంటే ఎవరికి వాళ్ళు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయాం. మై ఫాదర్ ఈజ్ వర్కింగ్, ఈజ్ వర్కింగ్, దీన్ని మొత్తాన్ని వర్బ్ అంటాం. స్లో అండ్ స్టడీ విన్స్ ద రైస్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రైస్, విన్స్ అనేది అవుతుంది. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్, బుక్స్ గివ్ అస్ నాలెడ్జ్, వీ హ్యావ్ బీన్ స్ట్రైవింగ్ హార్డ్, ఇక్కడ చూడండి హ్యావ్ బీన్ స్ట్రైవింగ్ హార్డ్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ దట్, టు మేక్ హిమ్ అండర్స్టాండ్ దట్, ఇక్కడ అండర్స్టాండ్ అనేది కూడా వర్బ్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం వర్బ్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అడ్జెక్టివ్. అడ్జెక్టివ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ క్వాలిఫై ఎ నౌన్. ఓకే, ఒక నౌన్ ని విశేషించి చెప్పేటువంటి వాటిని అడ్జెక్టివ్స్ అంటాం. ఇవి ఏంటి తెలియజేస్తూ ఉంటాయి అంటే దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ టెల్ us అబౌట్ క్వాంటిటీ, క్వాలిటీ, నంబర్, రైట్, ఎట్సెట్రా. క్వాలిటీ, క్వాంటిటీ, నంబర్, ఇలాంటి వాటిని జనరల్గా అడ్జెక్టివ్స్ కెన్ అకర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది నౌన్. ఒక నౌన్ ముందు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో నౌన్ తర్వాత కానీ అడ్జెక్టివ్ని ప్లేస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మీరా ఈజ్ ఎ గుడ్ గర్ల్, కాబట్టి మీరా ఈజ్ ఎ గుడ్ గర్ల్ క్వాలిటీ చెప్తూ ఉన్నది. ఐ వన్ మెనీ అవార్డ్స్, ఇక్కడ నంబర్ చెప్తూ ఉన్నాం, క్వాంటిటీని చెప్తూ ఉన్నాం. అలానే ఇక్కడ ద అమెరికన్ ప్లేన్ ల్యాండెడ్, అమెరికన్ ఇక్కడ చూడండి ప్రాపర్ అడ్జెక్టివ్ క్వాలిఫైయింగ్ ప్లేన్, ఇక్కడ ప్లేన్ అనే దాన్ని క్వాలిఫై చేస్తూ అమెరికన్ ప్లేన్ అని చెప్తూ ఉన్నాం. అలానే సుధా డిజైన్డ్ హర్ కెరియర్, హర్ అనేది పొజిటివ్ అడ్జెక్టివ్ అంటున్నాడు. ఓకే, మీరు అడ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో హర్ అనే దాన్ని ప్రొనౌన్ అబ్లిక్ అడ్జెక్టివ్ అని కూడా రాసుకోవచ్చు, పొజిటివ్ అడ్జెక్టివ్, ఎందుకంటే కెరీర్ అనేటువంటి నౌన్ని క్వాలిఫై చేస్తూ ఉంది కాబట్టి. ఇక్కడ షీ గాట్ 3 prizes, 3 నంబర్ని చెప్తూ ఉన్నాం కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 3 prizes, హర్ కెరియర్, అమెరికన్ ప్లేన్, మెనీ అవార్డ్స్, గుడ్ గర్ల్. చూడండి ఇవన్నీ కూడా గర్ల్, అవార్డ్స్, ప్లేన్, కెరియర్, ప్రైజెస్ అనేటువంటి నౌన్స్ని క్వాలిఫై చేస్తూ ఉన్నాయి. కాబట్టి నౌన్స్ని క్వాలిఫై చేసే పదాలని మనం అడ్జెక్టివ్స్ అంటాం. అలానే దిస్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇక్కడ బుక్ అనేటువంటి నౌన్ క్వాలిఫై చేస్తుంది కాబట్టి దిస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అలానే ఈచ్ బుక్ కాస్ట్, అగైన్ బుక్ అనే దాన్ని క్వాలిఫై చేస్తూ ఈచ్ అనే పదం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అడ్జెక్టివ్ అవుతుంది. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఇదిగో ఇలాంటి పదాలతో జాగ్రత్తగా ఉండాలి. దిస్, ఈచ్, ఇలాంటి వాటిలో. ఎందుకంటే నేను ఇంతకుముందు రాశాను ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ అన్నప్పుడు అక్కడ ఈచ్ అనేది ప్రొనౌన్ అయితే ఇక్కడ ఈచ్ బుక్ అన్నప్పుడు ఇది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. అలానే దిస్ ఈజ్ మై బుక్ అన్నప్పుడు దిస్ ప్రొనౌన్ అయితే ఇక్కడ దిస్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఆ కాంటెక్స్ట్ లో మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఐడెంటిఫై చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అడ్వర్బ్స్. అడ్వర్బ్స్ అనేవి ఏం చేస్తాయి? వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ లేక అనదర్ అడ్వర్బ్ కానీ మోడిఫై చేస్తుంటాయి. అంటే మోడిఫై చేయడం అంటే ఏంటి? దాని యొక్క లక్షణాన్ని దాన్ని ఎక్కువ చేసి చెప్పడం, ఓకే, క్వాలిఫై చేస్తూ ఉంటాయి. చూడండి, హీ వాక్స్ స్లోలీ అంటున్నాడు. ఇక్కడ స్లోలీ అనేటువంటి పదం వాక్స్ అనేటువంటి వర్బ్ని క్వాలిఫై చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఒక అడ్వర్బ్ స్లోలీ అనే దాన్ని అడ్వర్బ్ అంటాం. అలానే రమ్య ఈజ్ వెరీ క్లవర్. వెరీ క్లవర్, క్లవర్ అనేటువంటిది అడ్జెక్టివ్. ఈ వెరీ అనే పదం క్లవర్ అనేటువంటి అడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తూ ఉంది. ఇక్కడ వాక్స్ వెరీ అవుతుంది. అలానే ఉషా రికవర్డ్ క్వైట్ ఫాస్ట్. ఇక్కడ చూడండి, రికవర్డ్ ఫాస్ట్, ఇది మళ్ళీ అడ్వర్బ్ అవుతుంది. ఈ అడ్వర్బ్ని క్వాలిఫై చేస్తూ మళ్ళీ ఏముంది? క్వైట్ అనే పదం ఉంది కాబట్టి ఇక్కడ క్వైట్ కూడా అడ్వర్బ్ అవుతుంది. సో ఇక్కడేమో స్లోలీ అనే పదం వాక్స్ అనేటువంటి వర్బ్ని క్వాలిఫై చేస్తూ ఉంటే ఇక్కడ క్లవర్ అనే పదాన్ని వెరీ అనే పదం క్వాలిఫై చేస్తూ ఉంది. ఫాస్ట్ అనే పదాన్ని క్వాలిఫై చేస్తూ క్వైట్ ఉపయోగించాం. ఇలా ఒక అడ్వర్బ్ ఏం చేస్తుందంటే వర్బ్ని, అడ్జెక్టివ్ని, అనదర్ అడ్వర్బ్ని క్వాలిఫై చేస్తూ ఉంటాయి.
అలానే ఇక్కడ చూడండి అడ్వర్బ్స్ ఆఫ్ టైం. మనం అడ్వర్బ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి, వాటిలో అడ్వర్బ్స్ ఆఫ్ టైం గురించి చెప్పుకోవచ్చు. అవేంటంటే ఇక చూడండి ఆల్రెడీ, సిన్స్, ఫార్మల్లీ, లేట్, అగో, సూన్, ఎస్టర్డే, నెవర్, టుమారో, బిఫోర్, నౌ, లేట్లీ, డైలీ, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఓకే, వీటిని అడ్వర్బ్స్కే చెప్తూ ఉంటాం. దీనిలో బిఫోర్ అనే దాన్ని మనం ప్రిపోజిషన్గా ఉపయోగిస్తాం, కంజంక్షన్గా కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అనేది తర్వాత చూద్దాం. షీ కేమ్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి షీ కేమ్ ఎస్టర్డే, టైం కాబట్టి అడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. ఐ హావ్ రెడ్ ఇట్ బిఫోర్, ముందే చదివేశాను. రెడ్ ఇట్, రెడ్ ఎప్పుడో చదివాను కాబట్టి బిఫోర్ అనేది టైం చెప్తుంది కనుక ఇలాంటి సందర్భాల్లో వీటిని మనం అడ్వర్బ్స్ అంటూ ఉంటాం. తర్వాత అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటున్నాడు. ప్లేస్, నిజానికి అడ్వర్బ్ ఆఫ్ టైం అనే దాన్ని మనం తెచ్చుకోవాలి అంటే వెన్ అనే క్వశ్చన్ చేసుకోండి. వెన్ అనేటువంటి క్వశ్చన్ చేసుకున్నప్పుడు దానికి సమాధానం వస్తే దాన్ని అడ్వర్బ్ ఆఫ్ టైమ్గా చెప్తూ ఉంటాం. ప్లేస్, ప్లేస్ రావాలి అంటే ఏం క్వశ్చన్ చేసుకోవాలి? వేర్ అని క్వశ్చన్ చేసుకుంటే వచ్చేదాన్ని అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ వేర్ ద యాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్, ఎక్కడ జరిగిందని చెప్తుంటారు. ఉదాహరణకు హియర్, ఎవ్రీవేర్, అప్, రైట్, అవే, దేర్, అవుట్, ఇన్, బ్యాక్వర్డ్, ఇలాంటి వాటిని. నిజానికి ఇందులో విదిన్ అనేది, అవుట్ అనేది, ఇన్ అనేది వీటిని మనం ప్రిపోజిషన్స్ కూడా చెప్తూ ఉంటాం. ప్లీజ్ కమ్ హియర్. ఓకే, షీ సాట్ డౌన్. ఇక్కడ చూడండి. ఓకే, కమింగ్ అప్ ఇలా చెప్తూ ఉంటాం. కమింగ్ అప్, పైకి వస్తూ ఉన్నాడు, రైట్. అలాంటప్పుడు వాటిని మనం ఏమంటాం అంటే అడ్వర్బ్స్ అంటాం. ఇక్కడ హియర్, డౌన్, ఇలాంటి వాటిని మనం అడ్వర్బ్స్గా చెప్తూ ఉంటాం. అదేంటి? అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. నెక్స్ట్ ఏముంటుంది చూడండి, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఇది రావాలి అంటే మనం హౌ అని క్వశ్చన్ చేసుకోండి. హౌ అని క్వశ్చన్ చేసుకుంటే మనం మేనర్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్ వస్తుంది. ఇవి సౌండ్లీ, వెల్, సాడ్లీ, బ్రేవ్లీ, హార్డ్, క్లియర్లీ, ఇలాంటివన్నీ. గీత స్పోక్ క్లియర్లీ, ఎలా మాట్లాడిందంటే క్లియర్లీ. ఇందాక స్లెప్ట్ అని చెప్పాం, ఎలా నిద్రపోయాడు? వెల్ అని చెప్తున్నాం. లేదా సౌండ్లీ అంటూ ఉంటాం, యు డిడ్ వెల్, బాగా చేస్తావు కాబట్టి యు డిడ్ వెల్. వెల్ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. అలానే ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాడు. కాబట్టి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు, హౌ మచ్ అని కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వన్స్, ఆఫెన్, సెల్డమ్, అగైన్, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, ట్వైస్, ఇలాంటి వాటన్నిటిని మనం అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కింద చెప్తాం. వీ హ్యావ్ మెట్ ట్వైస్, లెట్స్ మీట్ అగైన్, ఇలాంటివన్నీ కూడా అడ్వర్బ్స్ అంటూ ఉంటారు. సో అడ్వర్బ్స్ వుడ్ షో హౌ మచ్ ఆర్ ఇన్ వాట్ డిగ్రీ, వాట్ ఎక్స్టెంట్. ఇక్కడ చూడండి, హౌ మచ్, వాట్ డిగ్రీ ఆర్ వాట్ ఎక్స్టెంట్ ఆఫ్ అనేటువంటి వాటిని అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ క్వాంటిటీ అంటారు. టు, ఆల్మోస్ట్, ఫుల్లీ, very, enough, so, altogether, no, pretty, any, quite, rather, partly, as, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని చెప్తుంటాం. వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ కాబట్టి ఫుల్లీ ప్రిపేర్డ్, నాట్ కాదు. హీ కేమ్ ట్వైస్, హీ కేమ్ ట్వైస్, ఇక్కడ నో కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఫుల్లీ, ట్వైస్ అనేటువంటి వాటిని మనం అడ్వర్బ్స్ అంటూ ఉంటాం. చూస్ ది కరెక్ట్ వర్డ్ అంటున్నాడు. ఇక్కడ హీఈస్ డాష్ స్టూడెంట్, గుడ్ ఆర్ వెల్, ఏం చెప్పాలి? అడ్జెక్టివ్ కాబట్టి గుడ్ స్టూడెంట్. హీ సాల్వ్ ద ప్రాబ్లమ్, క్విక్ ఆర్ క్విక్లీ, త్వరగా అంటున్నాడు, క్విక్లీ అనే దాన్ని చెప్పాలి. తర్వాత గ్రేసీ స్పోక్ లౌడ్ ఆర్ లౌడ్లీ, పెద్దగా మాట్లాడుతూ ఉంది, స్పోక్ లౌడ్లీ. గీత మూవ్స్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్లీ, విత్ ఆల్, ఎలా మూవ్ అవుతుంది? ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది. దే పర్ఫార్మ్ ద జాబ్ ఎఫిషియెంట్లీ, ద బస్ అరైవ్డ్ లేట్ అంటామా? ఓకే, ఇట్ ఆల్ హ్యాపెండ్ క్వైట్ యాక్సిడెంటల్లీ. చిల్డ్రన్ ఫీల్ నర్వ్స్ when ranks are announced. The tea tastes strong. The children jump joyfully. ఇలా చెప్తూ ఉంటా. ఇక్కడ ద టీ టేస్ట్ స్ట్రాంగ్లీ అనకూడదు. అలానే చిల్డ్రన్ ఫీల్ నర్వస్లీ, ఓకే, నర్వస్లీ, నాట్ నర్వస్, సారీ, ఫీల్ నర్వస్లీ అని చెప్పుకోవచ్చు. సో when ranks are announced ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్ అన్నాడు. సో ఈ గ్రామర్లో ప్రిపోజిషన్ అనేవి చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటే దే ప్లే వైటల్ రోల్ బికాస్ ప్రిపోజిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరాస్
they are the words, right, that relate different elements in a sentence. So here a preposition that occurs before a noun, before a noun or pronoun, which is in objective case, it expresses the relationship of noun with another noun or adjective or verb in the sentence. Prepositions అనేవి ఒక వాక్యంలో నౌన్ ముందు ఉపయోగించబడి ఆ నౌన్కి వాక్యంలోని మిగిలిన పదాలతో ఒక సంబంధాన్ని కలుపుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ సా ద టీచర్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు ఇక్కడ ఇన్ అనే పదం లేదనుకోండి, ఐ సా ద టీచర్ ద క్లాస్ అవుతుంది, మీనింగ్లెస్. కాబట్టి ఐ సా ద టీచర్ ఇన్ ది క్లాస్ అంటాం. హీఈస్ యాంగ్రీ, మీ ఏంటి కాబట్టి యాంగ్రీ విత్ మీ అనాలి. అలానే హీఈస్ వెయిటింగ్ ఫర్ మీ, ప్లీజ్ లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్. ద ప్రొసెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ది టౌన్ హాల్. హీ ఫెల్ ఆఫ్ హిస్ బైక్. ద బుక్స్ లే ఆన్ ది టేబుల్. షీ వాజ్ బోర్న్ ఇన్ 2015. దే ఆర్ వెయిటింగ్ అట్ ద మెయిన్ గేట్. ఇక్కడ ఏవైతే పదాలను అండర్లైన్ చేసామో ఆ పదాలు లేకపోతే వాటిని మనం వాక్యాలుగా చెప్పుకోలేము. ఎందుకంటే ఈ క్లాస్ అనేది నౌన్కి ఈ వాక్యంలో మిగిలిన పదాలకి మధ్య సంబంధం మిస్ అవుతూ ఉంటుంది. అదేమిటి, ఆ సంబంధాన్ని కలపాలి అంటే ఇన్ అనేది అవసరం. కాబట్టి ఇన్ అనే దాన్ని మనం ఏమంటాం అంటే ప్రిపోజిషన్ అంటాం. ఇలా ఒక ప్రిపోజిషన్ తర్వాత నౌన్ కనుక ప్లేస్ చేస్తే దాన్ని ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటారు. మీరు ఎగ్జామినేషన్లో ఇక్కడ ఇన్ కానీ, విత్ కానీ, ఫర్ కానీ, ఎట్ కానీ, ఫ్రమ్ కానీ ఇచ్చినప్పుడు వాటిని ప్రిపోజిషన్స్ అని మాత్రమే రాయాలి. ఇది తర్వాత చూడండి, ఇక్కడ ఇన్ అట్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే చూడండి, విత్ కంట్రీస్, సిటీస్ అండ్ టౌన్స్, పెద్ద పెద్ద వాటికి నగరాలకు ముందు, వాటి ముందు చెప్తాం ఇన్ ఇండియా, ఇన్ బెంగళూరు, ఇన్ విజయవాడ, ఇన్ ఖమ్మం అంటాం. ఇప్పుడు ఖమ్మంలో ఒక భాగం ఉంది, లేకపోతే విజయవాడలో ఒక భాగం ఉంది, లేదా హైదరాబాద్లో ఒక భాగం ఉంది. అలా ఉన్నప్పుడు ఏం చెప్తామంటే ఎట్ గాంధీనగర్ ఇన్ విజయవాడ. ఓకే, ఎట్ ఈజ్ యూజువల్లీ ఎంప్లాయిడ్ విత్ స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్. ఎట్ కొవ్వూరు, ఎట్ మూవా, లైక్ దట్. అలానే ఇన్ ఈజ్ యూజ్డ్ విత్ నేమ్స్ ఆఫ్ రోడ్స్, ఇన్ ఎంజీ రోడ్, ఇన్ ద మెయిన్ బజార్. ఎట్ అనే దాన్ని ఎట్, ఇక్కడ చూడండి అడ్రస్తో చెప్తూ ఉన్నారు. ఎట్ 18/1 తిలక్ రోడ్, రాజానగరం, ఏలూరు. అలానే సిన్స్, ఫర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సిన్స్ అనే దాన్ని మన ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం, రైట్, ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు సిన్స్ చెప్తూ ఉంటాం. ఫర్ అనే దాన్ని పీరియడ్ ఆఫ్ టైం లేదా డ్యూరేషన్ చెప్తూ ఉంటాం. ఉదాహరణకు సిన్స్ 1980, సిన్స్ లాస్ట్ ఫిబ్రవరి, సిన్స్ ది యాక్సిడెంట్, సిన్స్ హీ లెఫ్ట్ ది టౌన్, ఎట్సెట్రా చెప్తూ ఉంటాం. ఫర్ అనే దాన్ని ఫర్ 2 days, ఫర్ 10 years, ఫర్ ఏ ఇయర్, రైట్, ఫర్ 2 months, ఫర్ 5 days, రైట్, ఇలా చెప్తూ ఉంటాం. సిన్స్ దిస్ మార్నింగ్, ఓకే, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ హీ లెఫ్ట్ ది క్లాస్, ఇలా చెప్తూ ఉంటాం సిన్స్ వచ్చినప్పుడు. అలానే బిసైడ్, బిసైడ్స్, ఇక్కడ బిసైడ్ అంటేనేమో బై ది సైడ్ ఆఫ్ అని అర్థం. కాబట్టి హీ సాట్ బిసైడ్ మీ, నా పక్కనే కూర్చున్నాడు. బిసైడ్స్ అంటేనేమో ఇన్ ఎడిషన్ టు, అదనంగా. చూడండి, హీ స్పీక్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు. హీ స్పీక్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు. తెలుగుతో పాటుగా హిందీ, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతూ ఉంటారని చెప్తున్నాడు. ఇలా బిసైడ్ వీటికి. నెక్స్ట్ వన్, బిట్వీన్, అమాంగ్. బిట్వీన్ అనేది చూడండి, ఎప్పుడైనా ఒక నంబర్ 2 ఉన్నప్పుడు, బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ, ఇద్దరు వ్యక్తులు లేదా ఇద్దరు ప్రదేశాలు ఉన్నప్పుడు బిట్వీన్ అని చెప్తూ ఉంటాం. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు అమాంగ్ అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ, అమాంగ్ 4 brothers, అమాంగ్ 6 friends అలా చెప్తూ ఉంటాం. అలాంగ్, అక్రాస్. అలాంగ్ అంటే అలాంగ్ ద స్ట్రీట్. చాలా మంది వాక్డ్ ఇన్ టు ద స్ట్రీట్, లేకపోతే వాక్డ్ ఇన్ ద స్ట్రీట్ అంటూ ఉంటాం. వాక్డ్ అలాంగ్ ద స్ట్రీట్ అనేది. కాబట్టి చూడండి, బ్యాంక్స్ ఆర్ బిల్ట్ అలాంగ్ రివర్స్, నది వెంబడే అని చెప్తూ ఉన్నాడు. అలానే అక్రాస్ అంటే అడ్డంగా, కాబట్టి రోడ్డుకి అడ్డంగా వాక్ అక్రాస్ ది రోడ్. ఇది చూడండి, ఈ వాక్ అక్రాస్ ది హాల్, ఇలా చెప్తూ ఉంటాం. అలానే ఇన్, ఇంటూ, ఆన్, ఆన్ టు, గుర్తుపెట్టుకోండి. ఇన్, ఆన్, ఈ రెండు కూడా స్టాటిక్ పొజిషన్, దట్ మీన్స్ నాట్ మూవింగ్ స్టేట్స్. ఓకే, స్టేషనరీ పొజిషన్లో ఉన్నప్పుడు, కదలని స్థితిలో ఉన్నప్పుడు. వీఆర్ ఇన్ ద క్లాస్ రూమ్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. వీఆర్ ఇన్ ద క్లాస్ రూమ్, క్లాస్లో కూర్చుని ఉన్నాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, బుక్ టేబుల్ మీద ఉంది. ఇలా చెప్పేటప్పుడు ఇన్, ఆన్ రెండింటిని కూడా ఉపయోగించాం. ఎందుకు అంటే అక్కడ నాట్ మూవింగ్ స్టేట్. అలా కాకుండా మూవింగ్ స్టేట్ ఉంది. మూవింగ్ స్టేట్ అంటే కదులుతున్న స్థితిలో ఉంది. ఇక్కడ చూడండి, ద డాక్టర్ ఈజ్ ఇన్ ద క్లినిక్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మూవింగ్ స్టేట్లో ఏం చెప్తున్నాడు? ద డాక్టర్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద క్లినిక్. ఇన్ టు, రైట్, హీ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ అంటూ ఉంటాం. హీ గాట్ ఇన్ టు ద క్లాస్ రూమ్, హీ కేమ్ ఇన్ టు ది క్లాస్ రూమ్, ఇలా చెప్తూ ఉంటాం. ద బుక్ ఈజ్ థ్రోన్ ఆన్ టు ద టేబుల్, ద బుక్ ఈజ్ థ్రోన్ ఆన్ టు ద టేబుల్, రైట్. ద ఫ్రాగ్ జంప్డ్ ఆన్ టు ద గ్రౌండ్, జంప్ ఆన్ టు ద గ్రౌండ్, ఇలా చెప్తూ ఉంటాం మూమెంట్ స్టేజ్ ఉన్నప్పుడు. తర్వాత
చూడండి, fill in the blanks with suitable prepositions. అమ్మాజీ స్పోక్ ఉమెన్స్ ప్రాబ్లమ్స్ అంటున్నాడు, స్పోక్ అబౌట్ ఆఫ్. సో ఇక్కడ అబౌట్ అని చెప్తాం, ఓకే, ఆఫ్ అని కూడా పెట్టుకోవచ్చు. స్పోక్ ఆఫ్. ఐ వాజ్ బోర్న్ ఆన్ an auspicious day. The government has reduced taxes, okay, on medicines. The latest mobile is for sale. Children wear new clothes. ఇక్కడ ఆన్ చెప్పుకోవచ్చు లేదా డ్యూరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆన్ ఫెస్టివల్స్ లేదా డ్యూరింగ్. అలానే ఆన్సర్ ద క్వశ్చన్ ఇన్ 50 words. ఎంకే గాంధీ వాజ్ బోర్న్ ఆన్ 2nd October, రైట్, ఇన్ పోర్బందర్ ఇన్ గుజరాత్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ లేకపోతే ఎట్ పోర్బందర్ ఇన్ గుజరాత్ అని చెప్పుకోకూడదు, ఎందుకంటే ఇన్ పోర్బందర్ విలేజ్ అది కూడా పెద్దదే కాబట్టి. మై అంకుల్ ఈజ్ లివింగ్ at SP Road, Secunderabad. Don't stand too long in the sun. He was sent to jail on charges of theft. ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్, కంజంక్షన్. A conjunction is a connecting device in language. కంజంక్షన్ అంటే రెండు సిమిలర్గా ఉండే వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ లేదా సెంటెన్సెస్ కానీ కలిపేటువంటి వాటిని మనం కంజంక్షన్స్ అంటాం. ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని చెప్తూ ఉంటారు. కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే రెండు లేదా ఎక్కువ క్లాజెస్ని సమానమైనటువంటి క్లాజెస్ ఇలాంటివి ఉన్నప్పుడు కోఆర్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి. ఇవి చూడండి, అండ్, బట్, ఎట్, సో ఇలా చెప్తూ ఉంటాం. నార్, ఫర్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్ని ఇంకొక సబార్డినేట్ క్లాజ్తో, అంటే రెండు వేరు క్లాజులు ఉన్నప్పుడు ఆ క్లాజులను కలిపేటప్పుడు మనం సబార్డినేట్ కంజంక్షన్స్ అంటాం. ఇక్కడ ఆఫ్టర్, ఆల్దో, యాజ్, బికాజ్, బిఫోర్, హౌ, ఇఫ్, వన్స్, సిన్స్, దట్, దో, అంటిల్, వెన్, వేర్, వెదర్ ఇలా ఉంటూ ఉంటాయి. వై, ఇలాంటి వాటిని మనం సబార్డినేట్ కంజంక్షన్స్ అంటాం. కొరెలేటివ్ కంజంక్షన్స్. నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. చూడండి ఇక్కడ బోత్ అండ్, whether or, either or, neither nor, not only but also, not but, ఇలాంటి వాటిని కొరెలేటివ్ కంజంక్షన్స్ అంటాం. చూడండి ఇక్కడ కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ వన్ అప్రోప్రియేట్ కంజంక్షన్ ఫ్రమ్ ద పేర్స్ గివెన్ అంటున్నాడు. హీ వాజ్ లేట్, హీ వాజ్ మేడ్ టు స్టాండ్ అవుట్ సైడ్ అంటున్నాడు. ఇక్కడ యాజ్ అంటూ ఉంటాం. వర్క్ హార్డ్, యూ విల్ సక్సీడ్ దిస్ టైమ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ విల్ సక్సీడ్ దిస్ టైమ్. He proved he was not guilty. He proved that he was not guilty. I was crossing the road. I saw an accident. When I was crossing the road, I saw an accident. You study from day one. You need not overstrain at the end. You study from day one. Therefore, you need not overstrain at the end. Next one. He fainted in the assembly. He hadn't had breakfast. He fainted in the assembly because he hadn't had breakfast. He lost his wallet. He lost his shoes. He lost not only his wallet but also his shoes. ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సేమ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉన్నటువంటి వర్డ్స్ రావాలి. కాబట్టి he lost not only his wallet but also his shoes, ఇది రాయాలి. Join within 3 days. You will lose your job. Okay, join within 3 days or you will lose your job. Madhav is rich. Madhav is rich. He does not spend a pie. So Madhav is rich, but he does not spend a pie. She was sleeping. The thief entered the house while she was sleeping. While she was sleeping, the thief entered the house. ఇలా రాస్తూ ఉంటాం ఇక్కడ. Sir, fifth can we use if also? No, if you study from day one, రాయొచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇఫ్ కూడా రాయొచ్చు. ఇఫ్ రాసినప్పుడు అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇఫ్ యూ స్టడీ ఫ్రమ్ డే వన్, యూ నీడ్ నాట్ ఓవర్ స్టెయిన్ అట్ ది ఎండ్ అని చెప్పొచ్చు. లేదు దేర్ ఫోర్ రాసామనుకోండి, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అది
ఇంటర్జెక్షన్స్. ఇంటర్జెక్షన్స్ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని చెప్పడానికి ఉపయోగపడేటువంటి సౌండ్స్ ఏవైతే ఉంటాయో, ఓ, హుర్రే, ఎలాస్, ఇలా చెప్తూ ఉంటాం. ఇలాంటి వాటిని ఇంటర్జెక్షన్స్ అంటాం. అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఎ స్పీకర్స్ సడన్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్. కాబట్టి ఇంటర్జెక్షన్స్ అనేవి చూడండి ఇక్కడ, హే, ఓ, ఓచ్, ఓ. చూడండి, ఎలాస్ ద ఓల్డ్ మ్యాన్ కుడ్ నాట్ సీ హిస్ సన్స్ ప్రాస్పర్. సో ఇక్కడ ఎలాస్ ద ఓల్డ్ మ్యాన్ కుడ్ నాట్ సీ హిస్ సన్స్ ప్రాస్పరిటీ. కాబట్టి ఎలాస్ అనేది ఏమవుతుంది అంటే ఇంటర్జెక్షన్ అవుతుంది. సహజంగా ఈ వర్డ్స్ ఏవైతే వాటిని ఒక ఎక్స్క్లమేటరీ మార్క్తో మనం పెట్టడం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఓ, ఐ ఫర్గాట్ టు బ్రింగ్ ద బుక్ టుడే. సమ్ టైమ్స్ చూడండి ఇక్కడ అడ్జెక్టివ్స్ అండ్ నౌన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఇంటర్జెక్షన్స్ ఇన్ ఏ సెంటెన్స్. అదేంటి, నైస్. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇంటర్జెక్షన్ అనే చెప్పాలి, అడ్జెక్టివ్ అని చెప్పకూడదు. అలానే గర్డ్స్, యూ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాప్. గుడ్ అనేది అడ్జెక్టివ్, కానీ ఇక్కడ ఇంటర్జెక్షన్ ఉంది కాబట్టి, మార్క్ ఉంది కాబట్టి, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి ఇంటర్జెక్షన్ అని చెప్తూ ఉంటాం. కంగ్రాచులేషన్స్, యూ వన్ ద మ్యాచ్. ఇక్కడ కంగ్రాచులేషన్స్. వెల్, ఇలా కూడా చెప్తుంటాం, వెల్, రైట్, గో అహెడ్, అలా చెప్తూ ఉంటాం. హలో, హౌ ఆర్ యూ, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం ఇంటర్జెక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఎక్సర్సైజ్ 1, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అండర్లైన్డ్ వర్డ్ అంటున్నాడు. ద యంగ్ గర్ల్ బ్రాట్. ఇక్కడ యంగ్ గర్ల్ అనేది యంగ్ అడ్జెక్టివ్ అవుతుంది. అలానే మై పేరెంట్స్ ఆర్ ట్రావెలింగ్, పేరెంట్స్ అనేది నౌన్ అవుతుంది. హీ డజంట్, ఇది ప్రొనౌన్ అవుతుంది. సీమా వాంటెడ్ దోస్, బట్ అనేది కంజంక్షన్ అవుతుంది. ద బాయ్ హూ కాల్డ్ యెస్టర్డే, హూ అనేది ప్రొనౌన్ అవుతుంది. ద ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ అడ్జెక్టివ్ అవుతుంది. మై బ్రదర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మీ, స్ట్రాంగర్ చూడండి అడ్జెక్టివ్ అవుతుంది. కాల్విన్ రన్స్ ఫాస్ట్, ఇది అడ్వర్బ్ అవుతుంది. ద చిల్డ్రన్ ran happily to their father, happily again అడ్వర్బ్ అవుతుంది. హ్యావ్ ఏ లుక్ అండర్ ది కౌచ్, అండర్ ప్రపోజిషన్ అవుతుంది. రాఘవ్ డిడెంట్ పాస్ ద టెస్ట్ బికాస్ ఈజ్ అ కంజంక్షన్. ఇక్కడ బికాజ్ అనే దాన్ని కంజంక్షన్ అని చెప్తూ ఉంటాం. ఓ డియర్ వాట్ హ్యాపెన్, ఇంటర్జెక్షన్. ఎడ్వర్డ్ డ్రోవ్ ఫర్ అవర్స్, ఫర్ ప్రిపోజిషన్. మీరు ఎగ్జామినేషన్లో కంప్లీట్ సెంటెన్స్ కంప్లీట్ వర్డ్ రాయాల్సి ఉంటుంది. చూడండి, తప్పులు రాయకూడదు. కంజంక్షన్ ఇలా రాయాలి. అలానే ఇంటర్జెక్షన్ చాలా మంది తప్పు రాస్తూ ఉంటారు. ఓకే, ప్రిపోజిషన్ ఇలా రాయాలి. ద న్యూ కార్ బ్రోక్ డౌన్, న్యూ అడ్జెక్టివ్ అవుతుంది. అలానే వావ్ దట్ లుక్స్ అమేజింగ్ ఇంటర్జెక్షన్ అవుతుంది. ఇక్కడ కూడా saw the completely lifeless body of her dog, completely lifeless body, completely అనేది ఏమవుతుంది, adverb అవుతుంది. ఇక్కడ ఎలిజబెత్ వాక్స్ verb అవుతుంది. Emma is again verb అవుతుంది. This house noun అవుతుంది. Not all old trains adjective అవుతుంది. Meena doubts if conjunction. There were a lot of ifs. ఇక్కడ చూడండి, lot of ifs, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ifs అనేది noun అవుతుంది. The bridegroom looked very handsome adjective. Ria whispered to Rasul so that conjunction. Do you smoke verb. Shia found her cat outside. Her cat, her actually pronoun possessive adjective కూడా అవుతుంది. Helen promised to write back soon adverb. This lotion can provide protection from preposition. I knew it from the very beginning of the movie. It pronoun. Darcy watched Jane as she walked as conjunction. What clothes did you buy, verb. What a charming lady, adjective. Congrats, interjection. Rashmi got a grade in mathematics, preposition. My father sends money once a week, adverb. Who is that man, noun.
Dorothy has big blue eyes, verb. The shuttle flew, again, verb, unless, conjunction. I left my keys under the table, preposition. So this is all about parts of speech. So the first topic, parts of speech, is completed. Okay, I think you got an idea about parts of speech, how to answer them in the examination. Now we go to the next one. Articles. See, these are not included as a part of parts of speech because articles are called demonstrative adjectives. Okay, they are the determiners, a and the. So a, are, and the ఈ మూడింటిని మనం ఆర్టికల్స్ అంటాం. ఓకే, ఏ and అనేటువంటి వాటిని దే ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ బికాస్ దే మేక్ ద నౌన్ ఇండెఫినెట్. ఓకే, పర్టికులర్గా చెప్పకుండా, ఫలానా అని చెప్పకుండా చెప్తూ ఉంటే దాన్ని ఐ సా ఎ మ్యాన్, నేను ఒక మనిషిని చూశాను. సో నౌ మ్యాన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. అలా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ వ్యక్తి స్పీకర్ మాత్రమే తెలుసుంటాడు, ఆడియన్స్కి తెలియదు. అలాంటి సందర్భంలో మనం ఆ వ్యక్తి ఇండెఫినెట్ అవుతాడు. కాబట్టి అలాంటి సందర్భంలో ఏ మ్యాన్ అంటూ ఉంటాం. అలా ఏ అనే వాటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ది అనేది ఐ సా ఎ మ్యాన్. చూడండి ఇక్కడ ఐ సా ఎ గర్ల్, ద గర్ల్ వాజ్ ఇన్ ఏ యూనిఫామ్. ఇక్కడ ఐ సా ఎ గర్ల్ కాబట్టి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ద గర్ల్, ఆల్రెడీ ఈ గర్ల్ గురించి చెప్పాడు కాబట్టి ది గర్ల్ అంటూ ఉన్నాడు. అంటే పర్టికులర్ పర్సన్ని, ప్లేస్ని రిఫర్ చేస్తుంది కాబట్టి దాన్ని డెఫినెట్ అంటాం. ది డెఫినెట్ ఆర్టికల్ ది అని చెప్పబడుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ గర్ల్, అన్నోన్ గర్ల్, ద గర్ల్, ద స్పెసిఫిక్ గర్ల్. సో వేర్ టు యూజ్ ఏ అండ్ యాన్. చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ ఎప్పుడు యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి. చూడండి, ద ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ ఆర్ యాన్ అక్కర్ బిఫోర్ సింగులర్ నౌన్స్. రిమెంబర్ దిస్. ఇది కూడా ప్రాపర్ నౌన్స్ ముందు యూజ్ చేయం, కానీ కొన్ని సందర్భాల్లో చెప్తాను, అది కూడా ఎప్పుడు అనేది చూద్దాం. ఇక్కడ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ఏవైతే ఉంటాయో, కౌంటబుల్ సింగులర్, అది కూడా సింగులర్ నౌన్స్ అయితే ఏ లేదా యాన్ అని చెప్పాలి. సో దట్ ఈస్ ఫస్ట్ వన్. అలానే ఇక్కడ ఏ అనే దాన్ని చూడండి, మనం కాన్సనెంటల్ సౌండ్తో బిగిన్ అయ్యేటువంటి బాక్స్, క్యాట్, డాగ్, ఫ్యాన్, వీటిలో చూడండి ఫస్ట్ సౌండ్ ఏమిటి? కాన్సనెంటల్ సౌండ్. అలాంటి సింగులర్ నౌన్స్ ముందు మాత్రమే మనం ఏ అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇండిపెండెంట్ సింగులర్ నౌన్స్ బిగినింగ్ విత్ ఎ కాన్సనెంట్ సౌండ్. చూడండి ఇక్కడ. అలాగనే యాన్ అనే దాన్ని మనం బిగినింగ్ విత్ ఎ ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్తో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లెటర్స్ కాదు, సౌండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓవెల్ సౌండ్స్, కాన్సనెంటల్ సౌండ్స్. ఓవెల్ సౌండ్స్ ఏముంటాయి? ఆ, ఈ, ఇలా వస్తాయి కదా, వాటిని ఓవెల్ సౌండ్స్ అంటాం. ఓకే, అలానే ఇక్కడ చూడండి, an umbrella, an accident, an Italian, an eel, an egg, an owl, an old man, an orient fan, an eye, an eight. సో ఇవన్నీ కూడా ఓవెల్ సౌండ్తో ఉన్నాయి. కాబట్టి ఓవెల్ సౌండ్తో ఉన్నప్పుడు మనం అది సింగులర్ అయి ఉంటే దాని ముందు యాన్ అనే దాన్ని ప్లేస్ చేస్తూ ఉంటాం. ఓకే, అది అలానే ఏ అనే దాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటాం అంటే ఎ డాగ్, a cat, right? A fan, a tiger. ఓకే, ఇలా చెప్తూ ఉంటాం. ఇక్కడ మీరు ఇంకోటి గమనించండి, an R, an AR, an honorarium, an MA, an OMR sheet, an NGO, an SBI branch, okay, an MP, an MLA, okay, an X-ray plant. ఇక్కడ చూడండి, హెచ్ ఈ మూడింట్లోనూ హెచ్ ఇస్ సైలెంట్. అన్ ఆర్, డోంట్ సే అన్ హవర్, ఇట్ ఈస్ అన్ ఆర్. ఇక్కడ అన్ ఎయిర్, అన్ honorarium, an honorable man, okay, an honest person. ఇలా చెప్తున్నప్పుడు హెచ్ సైలెంట్ అవుతుంది. దాని యొక్క ఇనిషియల్ సౌండ్ వచ్చేసి ఓవెల్ సౌండ్ అవుతుంది. అలా ఓవెల్ సౌండ్తో పలికేటువంటి పదాలకు ముందు మనం యాన్ ప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎస్బిఐ, ఎస్, బట్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అంటాం, కానీ యాన్ ఎస్బిఐ బ్రాంచ్. అలానే యాన్ ఎంపీ అంటాం, కానీ
a member of parliament, a member of parliament, that's what we say. But when it is abbreviated, ఇక్కడ abbreviations లో రాసినప్పుడు an MP, an MLA, an X-ray plant, an SI ఇలా చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ S కానీ M కానీ మనం చదువుకుంటే ఎస్, చూడండి ఇనీషియల్ సౌండ్ వచ్చేసి ఏ, అలానే ఎం ఇనీషియల్ సౌండ్ వచ్చేసి ఏ ఫొనెటిక్స్లోకి మార్చుకుంటే. కాబట్టి ఎస్ఐ రైట్ ఎంపీ ఇలాంటి అప్పుడు మనం యాన్ అనే చెప్పాలి. అలానే ఐ సా ఎ చైల్డ్, ఐ సా యాన్ అన్టైడీ చైల్డ్. ఇక్కడ చూడండి ఐ సా ఎ చైల్డ్ అన్నప్పుడు ఏ చైల్డ్, ఇక్కడ ఏమని చెప్తున్నాం, చైల్డ్ కాన్సనెంటల్ సౌండ్తో మొదలవుతుంది కాబట్టి ఏ చైల్డ్ అన్నావు, దానికి ముందు ఒక అడ్జెక్టివ్ని ప్లేస్ చేయడం జరిగింది. ఏమిటది, అన్టైడీ అనే అడ్జెక్టివ్. కాబట్టి ఐ సా యాన్ అన్టైడీ చైల్డ్, అన్టైడీ చైల్డ్ ఇలా చెప్తూ ఉంటాం. ఇక్కడ అన్టైడీ ఉన్నది కాబట్టి యాన్ అనే దాన్ని చేర్చడం జరిగింది. ఇలా ఏ యాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ ఇక యూజ్ ఆఫ్ ఏ యాన్ వాక్యంలో ఎలా ఉపయోగపడతాయి ఇవి చూడండి. మొట్టమొదట వెన్ ఏ సింగులర్ నౌన్ ఈజ్ ఇంట్రడ్యూస్ ఫర్ ద ఫస్ట్ టైం, దేర్ లివ్డ్ ఎ కింగ్. మొట్టమొదటిసారి ఒక సింగులర్ నౌన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఎ కింగ్ అన్నాం, దేర్ లివ్డ్ ఎ కింగ్. రెండవది ఏంటి, ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్. ఎప్పుడు కూడా వన్ అనే అర్థంలో ఏ లేదా యాన్ ఉపయోగిస్తూ ఉంటాం. ప్లీజ్ గివ్ మీ ఏ 100 రూపీ నోట్, గివ్ మీ ఏ 100 రూపీ నోట్. కాబట్టి ఒక 100 రూపాయల నోట్ ఇవ్వండి అంటున్నాడు. తర్వాత ఎనీ అనేటువంటి సెన్స్లో కూడా చెప్తున్నాం, గివ్ మీ ఏ పెన్, ఏదో ఒక పెన్, గివ్ మీ ఏ పెన్ అంటూ ఉంటాం. ఇలా ఎనీ అనేటువంటి అర్థంలో చెప్తూ ఉంటాం. టు టర్న్ ప్రాపర్ నౌన్స్ ఇంటూ కామన్ నౌన్స్. ఇక్కడ చూడండి, టు టర్న్ ప్రాపర్ నౌన్స్ ఇంటూ కామన్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఏ అండ్ దీలు ప్లేస్ చేయం, కానీ ఇక్కడ మనం ప్లేస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే దాన్ని కామన్ నౌన్గా మారుస్తూ ఉంటాం. కామన్ నౌన్గా మార్చడం అంటే ఏంటో చూడండి. ఇక్కడ చూడండి, హీ థింక్స్ హీ ఈజ్ అ షేక్స్పియర్. ఇక్కడ షేక్స్పియర్ హీ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్. కాబట్టి షేక్స్పియర్ అనేటువంటి వ్యక్తి గొప్ప నాటక రచయిత. అలానే ఇక్కడ ఏం చెప్తున్నాం, తను గొప్ప నాటక రచయిత అనుకుంటున్నాడు అనేటువంటి సెన్స్లో షేక్స్పియర్ను ఉపయోగించాం. కాబట్టి ఇక్కడ షేక్స్పియర్ అనే దాన్ని ఎలా తీసుకున్నాం, గ్రేట్ డ్రామటిస్ట్గా తీసుకున్నాం. కాబట్టి డ్రామటిస్ట్ అనేది ఏమవుతుంది, కామన్ నౌన్ అవుతుంది. అలా ఒక ప్రాపర్ నౌన్కి ముందు ఏ కానీ యాన్ కానీ లేదా ది కానీ ప్లేస్ చేసినప్పుడు అది కామన్ నౌన్గా మారుతుంది. ఓకే, అలానే ఇక్కడ చూడండి, బిఫోర్ ఏ నేమ్ ఇఫ్ ద స్పీకర్ ఈజ్ న్యూ టు దట్ పర్సన్, స్ట్రేంజ్. ఉదాహరణకు చెప్తూ ఉంటా, నీ ఫ్రెండ్ వచ్చాడు నీ దగ్గరికి వచ్చి, అరే రవి, ఏ మిస్టర్ జోసెఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అట్ ది రిసెప్షన్ అంటాడు. ఏ మిస్టర్ జోసెఫ్, ఓకే, ఏ మిస్టర్ జోసెఫ్ అని చెప్తాం, కానీ ఏ మిస్టర్ జోసెఫ్ అంటూ ఉన్నాడు అంటే ఎవరో తెలియదు, స్ట్రేంజ్ పర్సన్. కాబట్టి పరిచయం లేనటువంటి వ్యక్తి, తనకు తెలియనప్పుడు ఇదిగో ఇలా చెప్తుంటా, ఏ మిస్టర్ మూర్తి హ్యాస్ కమ్ ఫర్ యూ, ఏ మిస్ లత ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. కాబట్టి ఏ మిస్ లత, ఆమె ఎవరో తెలియదు కాబట్టి ఏం చెప్తాం, ఏ మిస్ లత. అలానే ఏ మిస్టర్ మూర్తి ఇలా చెప్పినప్పుడు ఇక్కడ దీని అర్థం ఏంటంటే స్ట్రేంజ్ పర్సన్. ఓకే, ఇలా చెప్తూ ఉంటాం. అలానే బిఫోర్ సింగులర్ యూనిట్ టు సే రైట్, చూడండి రేట్ కానీ ప్రైస్ కానీ చెప్పేటప్పుడు 60 కిలోమీటర్స్ అన్ అవర్, ఓకే, 60 రూపీస్ ఎ కిలో ఇలా చెప్తూ ఉంటాం. ఇక్కడ అన్ అవర్ అంటే ప్రతి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అలానే ఒక్కొక్క కిలో 60 రూపాయలు ఇలా చెప్తూ ఉంటాం. ఇలా బిఫోర్ సింగిల్ యూనిట్స్ టు సే రేట్ అండ్ ప్రైస్ ఇలా చెప్పేటప్పుడు కూడా ఏ లేదా యాన్ ఉపయోగిస్తూ ఉంటాం. చూడండి, ఇక దీకి వెళ్దాం. దీని ఎప్పుడు ఉపయోగించాలి అంటే గుర్తుపెట్టుకోండి, వెన్ ఏ నౌన్ ఈజ్ రిపీటెడ్, ఆల్రెడీ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ అండ్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ మెన్షన్. సో ఇన్ దట్ కేస్ దేర్ లివ్డ్ ఏ కింగ్, మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఏ కింగ్ అన్నా. ద కింగ్ హ్యాడ్ ఏ డాటర్. ఇక్కడ చూడండి, ద కింగ్ ఆల్రెడీ ఇతను పరిచయం చేశాం కదా కాబట్టి ది కింగ్ అన్నా. మళ్ళీ ఇక్కడ డాటర్ని పరిచయం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ డాటర్. ఇక్కడ చూడండి, వెన్ ద స్పీకర్ అండ్ ద లిజనర్ నో ఇట్ ఆల్రెడీ. ఇక్కడ ఆల్రెడీ స్పీకర్కి అలానే ఆడియన్స్కి ఇద్దరికి లిజనర్కి తెలిసినప్పుడు, ఉదాహరణకు ది పోలీస్ స్టేషన్, ది రైల్వే స్టేషన్, ది పోస్ట్ ఆఫీస్ ఇలా చెప్తూ ఉంటాం. హ్యావ్ యూ రెడ్ ద బుక్, అదిగో ఆ పుస్తకం చదివావా, రెడ్ ద బుక్ అంటే ఆల్రెడీ ఆ పుస్తకం ఏంటో స్పీకర్కి అలాగనే లిజనర్కి కూడా తెలుసు. అలానే వెన్ ఏ నౌన్ రిప్రజెంట్స్ ఏ రేస్ ఆర్ క్లాస్ ఆఫ్ పీపుల్, ఓకే, ఇది ఏ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద కౌ ఇస్ ఎ సైక్రెడ్ యానిమల్ ఫర్ ద హిందూస్. ద కౌ అంటే ఆల్ కౌస్ ఆర్ సైక్రెడ్ యానిమల్స్. అలానే ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్, ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటి, ఆల్ డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ యానిమల్స్ అని అర్థం. కాబట్టి ఇక్కడ ఒక క్లాస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు అంటే వర్గాన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ.
అలానే బిఫోర్ స్టాండర్డ్ రిలీజియస్ టెక్స్ట్ చూస్తూ ఉంటాం మనం, మత గ్రంథాలు అంటూ ఉంటారు. అలానే ఎపిక్స్ అని కూడా అంటూ ఉంటారు, ఉద్గ్రంథాలు అంటూ ఉంటారు. ద బైబిల్, ది రామాయణ్, ద మహాభారత్, ద జండ్ అవెస్త, అలానే పెద్ద పెద్ద పుస్తకాలు, ద పారడైజ్ లాస్ట్. ఓకే, ది పారడైజ్ లాస్ట్ ఇలా చెప్తూ ఉంటాం. when a noun is followed by a qualifying clause or phrase, ఇక్కడ చూడండి, ద మ్యాన్, ఇక్కడ who is in white pajamas ఇదొక క్లాస్. ఈ హూ అనేటువంటి వ్యక్తి వైట్ పైజమాస్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఏంటి, ఇది ఒక క్లాజ్ లేదా ఫ్రేజ్తో క్వాలిఫై అవుతుంది. కాబట్టి ద మ్యాన్ ఈజ్ మై అంకుల్, ఎవరతను, నా అంకుల్. ఎలా ఉన్నాడు, వైట్ పైజమాస్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక క్లాజ్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఈ క్లాజ్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుందంటే ఇదిగో మ్యాన్ అనేటువంటి నౌన్ని క్వాలిఫై చేస్తుంది. అలాంటి సందర్భంలో ఆ మ్యాన్కి ముందు ది అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తూ ఉంటాం. ద మ్యాన్ హూ ఈజ్ ఇన్ వైట్ పైజమాస్ ఈజ్ మై అంకుల్. నెక్స్ట్ వన్, ది ప్లస్ లాంగ్వేజ్. చూడండి, ద ఫ్రెంచ్ ఆర్ ఫ్యాషనబుల్. ఎందుకంటే అలా చెప్పినప్పుడు చూడండి నేషనాలిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇలా ద ఫ్రెంచ్ ఆర్ ఫ్యాషనబుల్ అంటూ ఉన్నాం. నెక్స్ట్, బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ద వయలిన్, ది తబలా, ద హార్మోనియం, రైట్. ఇలా చెప్పినప్పుడు కూడా మనం ద గిటార్, హీ ప్లేస్ ద గిటార్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ ముందు ఉపయోగిస్తూ ఉంటాం. అలానే ఇక్కడ చూడండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ది ప్లస్ అడ్జెక్టివ్, ద రిచ్ అని చెప్పినప్పుడు ద పూర్, ద బ్లైండ్, ద డెఫ్, ద డమ్ అనేది సహజంగా చూడండి ఇక్కడ ఆ క్వాలిటీ పీపుల్ని చెప్తూ ఉంటాం. ద రిచ్ అంటే రిచ్ పీపుల్, ద బ్లైండ్, బ్లైండ్ పర్సన్స్ ఇలా చెప్తూ ఉంటాం. కాబట్టి ద రిచ్ హేట్ ద పూర్ అంటే రిచ్ పీపుల్ హేట్ పూర్ పీపుల్ అని అర్థం. అలానే బిఫోర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, రైట్. అడ్జెక్టివ్కి 3 రూపాలు ఉంటాయి, పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. ఆ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ చూడండి, ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్, గ్రేటెస్ట్ ఈజ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి ది గ్రేటెస్ట్, ది టాలెస్ట్, ద లాంగెస్ట్, ద వైజెస్ట్ ఇలా చెప్తూ ఉంటాం. అలానే బిఫోర్ కంపారిటివ్ డిగ్రీ, వెన్ వన్ ఆఫ్ ద టూ ఈజ్ స్పోకెన్ అబౌట్, ఇద్దరే ఉన్నారు, ఇద్దరిలో ఒకరి గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నాం. అలా ఉన్నప్పుడు కూడా మనం కంపారిటివ్ అడ్జెక్టివ్ ముందు కూడా ది అనే దాన్ని ప్లేస్ చేస్తూ ఉంటాం. జ్యోతి ఈజ్ ద టాలర్ ఆఫ్ ది 2 sisters, జ్యోతి ఈజ్ ద టాలర్ ఆఫ్ ది 2 sisters. అలానే వెన్ డబుల్ కంపారిటివ్స్, 2 comparatives ఆర్ ఎంప్లాయిడ్ టు షో రిలేటివిటీ, రైట్. ద మోర్ యూ స్టడీ, ద మోర్ యూ గెట్ మార్క్స్. ఓకే, ద హైయర్ యూ గో, చూడండి, ద మోర్ యూ టాక్, ద లెస్ ఐ అండర్స్టాండ్, రైట్. ద హైయర్ యూ గో, ద కోల్డర్ యూ గెట్. ఇలాంటప్పుడు డబుల్ కంపారిటివ్స్ అంటారు. ఇలా వచ్చినప్పుడు కూడా వాటి ముందు ది ప్లేస్ చేస్తూ ఉంటాం. బిఫోర్ చర్చ్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్, వెన్ విజిటెడ్ ఫర్ అదర్ పర్పసెస్. నిజానికి ఇక్కడ కాలేజ్ అంటూ ఉన్నావు, నువ్వు రోజు కాలేజ్కి వెళ్తున్నావు. ఐ గో టు కాలేజ్ బై బస్, ఐ గో టు కాలేజ్ బై బస్ అంటున్నావు. కాబట్టి గో టు కాలేజ్ అన్నాడు, అక్కడ గో టు ది కాలేజ్ అని చెప్పట్లా. ఎందుకంటే కాలేజ్కి ఎందుకు వెళ్తాం, చదువుకోవడానికి వెళ్తాం. దట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్. ఐ గో టు టెంపుల్ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం టెంపుల్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం, టు ఆఫర్ అవర్ ప్రేయర్స్ టు గాడ్, గాడ్కి మన యొక్క ప్రేయర్స్ ఆఫర్ చేయడానికి వెళ్తూ ఉంటాం. ఓకే, అలాంటి ఐ గో టు ఆఫీస్, రైట్, అట్ 9 AM ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. ఎందుకు వెళ్తూ ఉంటాను, డ్యూటీ డిశ్చార్జ్ చేయడానికి, నా డ్యూటీస్ నేను చేయడానికి. కాబట్టి ఇలాంటి వాటి యొక్క ప్రైమరీ పర్పస్తో చెప్పినప్పుడు ది అనే దాన్ని యూజ్ చేయం, కానీ స్పెసిఫిక్గా చెప్తూ ఉంటాం. మై ఫాదర్ కేమ్ టు ది కాలేజ్, రైట్. మై ఫాదర్ కేమ్ టు ది కాలేజ్, ఎందుకు వచ్చాడు కాలేజ్కి అంటే, రైట్, మై ఫాదర్ కేమ్ టు ది కాలేజ్ ఎందుకు వస్తాడు, టు పే ద ఫీ, టు మీట్ ద ప్రిన్సిపల్. కాబట్టి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది అక్కడ. ఓకే, అలాంటి సందర్భాలు. అలానే హీ గోస్ టు ద టెంపుల్, వాడు టెంపుల్కి వెళ్తారు ఎందుకు, టు హ్యావ్ ప్రసాదం అంటూ ఉంటాం కదా, ప్రసాదం తినడం కోసం. అలా చెప్పినప్పుడు స్పెసిఫిక్ పర్పస్ మెన్షన్ చేసినప్పుడు చూడండి, ఐ వెంట్ టు ద ప్రిజన్ టు మీట్ ద అఫీషియల్స్, ఐ వెంట్ టు ద హాస్పిటల్, రైట్, టు సీ మై సిక్ ఫ్రెండ్, ఐ వెంట్ టు ది హాస్పిటల్ టు సీ మై సిక్ ఫ్రెండ్. నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళానంటే స్నేహితుడు మంచంలో ఉన్నాడు కాబట్టి వాడిని చూడటానికి వెళ్ళాను. అలా కాకుండా ఐ వెంట్ టు హాస్పిటల్ అన్నాం అనుకోండి, ఎందుకు వెళ్తాం, టు కన్సల్ట్ ది డాక్టర్ని కన్సల్ట్ అవడానికి. దట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్. ఇక్కడ ఐ వెంట్ టు ద ప్రిజన్, అలా కాకుండా ది తీసేసాం అనుకో, ఐ వెంట్ టు ప్రిజన్ అన్నాం అనుకో, నువ్వు జైలుకి వెళ్ళావు అని అర్థం. కానీ ఇక్కడ అలా కాదు కదా, ద ప్రిజన్ టు మీట్ ద అఫీషియల్స్, ఎందుకు అక్కడ అధికారులను కలవటానికి వెళ్ళాడు. దట్ ఈస్ ది స్పెసిఫిక్ పర్పస్. అలాంటి సందర్భాల్లో చర్చ్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్ ఇలాంటి వాటి ముందు ది అనే దాన్ని ప్లేస్ చేస్తాం. ఓకే, ది అక్కర్స్ బిఫోర్ ది ఫాలోయింగ్. ఇంకా ది అనే దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే చూడండి, కంట్రీస్ విత్ యునైటెడ్ రిపబ్లిక్, వాళ్ళ పేర్లలో యునైటెడ్ అని కానీ రిపబ్లిక్ కానీ ఉన్నప్పుడు ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద UAE, ద UK, ద USSR ఇలా చెప్తూ ఉంటాం.
ది రిపబ్లిక్ ఆఫ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇలా చెప్తూ ఉంటాం. ఇది చూడండి, ద రిపబ్లిక్ ఆఫ్ చిలీ, ది యుఎస్ఏ ఎలా చెప్పాం. అలానే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ ఐలాండ్స్, మౌంటైన్స్ కానీ ది హిమాలయాస్, ది ఆల్ప్స్, ద విండీస్, అలానే ఐలాండ్స్, ది అండమాన్స్, ద మాల్దీవ్స్ ఇలా చెప్తూ ఉంటాం. అలానే బిఫోర్ డిజర్ట్స్ అండ్ వ్యాలీస్, ది థార్ డిజర్ట్, ద సైలెంట్ వ్యాలీ, ఓకే ఇలా చెప్తూ ఉంటాం. బిఫోర్ రివర్స్ అండ్ ఓషన్స్, ది గోదావరి, ది గంగా, ఓషన్స్, ద పసిఫిక్ ఓషన్, రైట్, ది అరేబియన్ సీ, ద బే ఆఫ్ బెంగాల్, ద ఇండియన్ ఓషన్ ఇలా చెప్తూ ఉంటాం. అలానే బిఫోర్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ డెసిగ్నేషన్స్, ఇక్కడ న్యూస్ పేపర్స్ ముందు కూడా మనం చెప్పుకోవాలి, రైట్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ది హిందూ ఇలా చెప్తూ ఉంటాం. బిఫోర్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ డిజిగ్నేషన్స్ అండ్ టైటిల్స్, ది టౌన్ హాల్, ది హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపల్, ద ప్రైమ్ మినిస్టర్ ఇలా చెప్తుంటాం. కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని చెప్పాలి, ది ప్రైమ్ మినిస్టర్ కాకుండా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, రైట్, కింగ్ జార్జ్, పోప్ బెనెడిక్ట్ ఇలా చెప్తూ ఉంటాం. అలానే ఇక్కడ చూడండి, బిఫోర్ ఆర్డినల్ నంబర్స్ అండ్ సిమిలర్ అడ్జెక్టివ్స్, ఆర్డినల్ నంబర్స్, కార్డినల్ అంటే 1 2 3 అని చెప్తూ ఉంటాం, ఆర్డినల్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా చెప్తాం కదా. కాబట్టి ద సెకండ్ ఎంపరర్, ద లాస్ట్ కింగ్ ఇలా చెప్తూ ఉంటాం. అలానే బిఫోర్ డైరెక్షన్స్, మనకి డైరెక్షన్స్ ఉన్నాయి, ద నార్త్ వెస్ట్, ద సౌత్ ఈస్ట్, ఓకే, ద వెస్ట్, ద ఈస్ట్ ఇలా చెప్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో కూడా ది అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆర్టికల్స్ నాట్ యూజ్డ్, ఇది గుర్తుపెట్టుకుంటే చాలా వరకు మీరు చేయగలరు. ఎక్కడెక్కడ ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు చూడండి. గాడ్ ఇన్ ద యూనివర్సల్ సెన్స్, రైట్, గాడ్ అనేటువంటి ఒక అల్మైటీ చెప్తుంటాం కదా, అలాంటి సందర్భాల్లో దీని ముందు ఉపయోగించకూడదు. గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్. రెండవది బిఫోర్ మ్యాన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ హ్యుమానిటీ, మ్యాన్, రైట్, ఉమెన్, వాటి యొక్క యూనివర్సల్ సెన్స్ లో చెప్పినప్పుడు మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. ఓకే, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. బిఫోర్ స్పోర్ట్స్, గేమ్స్ అండ్ డిసీజెస్, ఐ ప్లే చెస్, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ ఇలా ఆటల ముందు అలానే రోగాల ముందు చెప్పకూడదు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఎట్సెట్రా ఇన్ ద యూజువల్ సెన్స్, ఇది కూడా బిఫోర్, రైట్, లంచ్, నేమ్స్ ఆఫ్ మీల్స్ అనమాట, వాటి యొక్క జనరల్ సెన్స్ లో చెప్తాం. ఐ యూజువల్లీ హ్యావ్ లంచ్ అట్ 12 noon చెప్తూ ఉంటాం. ఐ యూజువల్లీ హ్యావ్ లంచ్ అట్ 12 noon, అక్కడ మనం ది లంచ్ అని చెప్పలేదు. కానీ ద లంచ్ యూ అరేంజ్డ్ ఎస్టర్డే, రైట్, అక్కడ ఒక క్లాజ్ ఉంది, యూ అరేంజ్డ్ ఎస్టర్డే అనేటువంటిది క్వాలిఫై చేస్తుంది లంచ్ని. కాబట్టి ద లంచ్ యూ అరేంజ్డ్ ఎస్టర్డే వాజ్ డెలిషియస్, కాబట్టి అక్కడ మాత్రం చెప్తూ ఉంటాం. ఇక్కడ ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM, ఇక్కడ యూజువల్ సెన్స్ లో చెప్పాం కాబట్టి దీని ముందు ది చెప్పకూడదు. ఓకే, బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ ప్లూరల్ నౌన్స్ యూజ్డ్ ఇన్ జనరల్ సెన్స్, గోల్డ్ ఈజ్ ప్రెషస్, రైట్, గోల్డ్ ఈజ్ ప్రెషస్. అలానే చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్, ఇక్కడ చూడండి ప్లూరల్ నౌన్స్ ఎప్పుడు చెప్తున్నాం, వాటి జనరల్ సెన్స్ లో చెప్తూ ఉన్నాం. అలానే బిఫోర్ నేమ్స్ ఆఫ్ పీపుల్ అండ్ కంట్రీస్, ఐ మెట్ రాజు, ఐ లవ్ ఇండియా, ఇది ప్రాపర్ నౌన్స్ కాబట్టి. అలానే బిఫోర్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అలానే బిఫోర్ చర్చ్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్, ప్రెజెంట్ వెన్ విజిటెడ్ ఫర్ దేర్ మెయిన్ పర్పస్ అన్నాడు. ఇందాక చెప్పాను కదా, క్రిస్టియన్స్ గో టు చర్చ్, రైట్, ఐ గో టు టెంపుల్ ఎవ్రీ సండే. ఇలాంటి సందర్భాల్లో మనం ఆర్టికల్స్ ని యూజ్ చేయకూడదు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆర్టికల్స్ వెన్ ఎవర్ నెసరీ అంటున్నాడు. షుడ్ యూ నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లాటరీ హ్యావ్ టాట్ మీ సమ్ వాట్ ఆఫ్ దట్ పాయింట్ సో ఇంపార్టెంట్ టు ద కింగ్, which is what, right, the reciprocal duties are of the sovereign, a sovereign. Should you not instead of your flattery have taught me somewhat of that point so important to the king, which is what, the reciprocal duties of a sovereign to his subjects and those of subjects to their sovereigns, and ought not you to have considered that one day I should be obliged with right, the sword anakunda, with a sword to dispute my life and my crown with my brothers. Have you ever taken any care to make me learn what to be besieged, missing something, అదే ఇక్కడ ఉండదు, ఇక్కడ కూడా ఏదో మిస్ అవుతోంది. ఆర్ టు సెట్ అన్ ఆర్మీ, సెట్ ది ఆర్మీ. ఫర్ దీస్ థింగ్స్ ఐ am obliged to others, not at all to you. These are the answers. Something is missing. Let us check later. See here, Arunima Sinha is, say, the first Indian.
is the first Indian amputee to climb Mount Everest. I told him 1,000 times not to repeat the mistake. Can you find me a small house for rent? Rohit is an IAS officer. He feels as if he were the Kalidasa or a Kalidasa. And the police have been informed about the accident. The police అన్నప్పుడు ప్లూరల్ అవుతుంది కాబట్టి the police have been. They sell oil at cost of ₹20 a liter. Mummy is in the kitchen. Here is a pen. Sorry, lost yesterday అంటున్నాడు కాబట్టి here is the pen. Don't say the. Here is a pen you lost yesterday. Here is the pen you lost yesterday. The Bengal tiger is an on extinction. ఇక్కడ బెంగాల్ టైగర్ ముందు ది అని మాత్రమే పెట్టాలి, ఏ పెట్టకూడదు. ఎందుకనంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాడు, ఆన్ ఎక్స్టెన్షన్ మాయమైపోతూ ఉన్నాయి అంటున్నాడు. క్రిస్టియన్స్ బిలీవ్ ఇన్ ది ట్రినిటీ. హిందూస్ రెడ్ ద గీత. The lady standing at the principal's room is my teacher. The dinner I had at Anand Vihar is very heavy. Many freedom fighters used English to fight the English. Okay? What do you say, sir? Always da will come most. ఏదైతే వస్తుంది దా వస్తుంది. అలానే కాదు, దాదాపు వీటిలోంచి ఎగ్జాంపుల్స్ నుంచే వస్తాయి. ఎగ్జాంపుల్ అంటే ఎక్కువగా ఒకవేళ వాడు కన్ఫ్యూజ్ ఏం పెట్టాలి తెలియకపోతే ఏం పెట్టమంటారు, అలా ఉండదు. అక్కడ ఏంటంటే ఏ అండ్ ది అనేది రెండే గుర్తుపెట్టుకోండి. గుడ్ క్వశ్చన్. ఏ అండ్ ది వీటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ది అనేది సహజంగా అందరికీ తెలిసి ఉన్నవి. ఓకే, నోన్ టు ఎవ్రీవన్. రెండవది ఏంటంటే ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్. ఓకే, మూడవది ఏంటంటే యునిక్గా ఉన్నటువంటివి. రైట్, ఇలా లైక్ ఫేమస్ బాడీస్ కూడా దానొచ్చు. అవును, ఇక్కడ కాళిదాస్ అన్నప్పుడు హియర్ గ్రేట్ డ్రామాటిస్ట్ అనే సెన్స్లో రాసాం ఇక్కడ. రైట్, హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ది కాళిదాస్ అంటే హీ వర్ ది గ్రేట్ డ్రామాటిస్ట్. ఇక్కడ చూడండి, హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ వచ్చిన తర్వాత వర్ పెట్టుకున్నాం. ఇక్కడ హీ వర్ అంటూ ఉన్నాం. వర్ అని ఎందుకు పెడతాం అంటే హైపోథెటికల్ కండిషన్ అంటారు దీన్ని. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉన్న వర్ మాత్రమే రాయాలి. రైట్, హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ద ప్రైమ్ మినిస్టర్ అలా చెప్తూ ఉంటాం. The Japanese are very intelligent. The flute and the tabla make a wonderful combination. Do you know where I left the book? For me, breakfast is the best meal. We skip the dinner on Saturdays. My father came to the college. The US and England are allies. The aeroplane belongs to the People's Republic of China. The Himalayas are in the north of India. The Maldives and the Andamans are in the east. The Rishi Valley is in AP. The Thar Desert is also called the Great Indian Desert. The AP government has successfully connected both the rivers. They held a meeting in the central library. God created man. Okay. No article. You can say the also, but no need of any article. God created man in general sense. Akbar is the second greatest emperor. Babur is the first Mughal king in India. Hockey is an interesting game. The higher you go, the cooler the weather turns. This is the better of the
two saris. Tripura is in the northeast of India. One day they will find medicine for AIDS. Right. Apples are good for health. Okay, you can say the apples of Kashmir are the best. Telugu is called the Italian of the East. Next one. That's all for articles. That's all you learn from article section. I think you got it. Let us move on to the next one. Prepositions. See, in the entire grammar, preposition plays an important role because I already mentioned prepositions are the words that relate two elements in a sentence. Generally, prepositions placed before a noun and make a relation of that noun with the rest of the words in the sentence. Prepositions అనేవి సహజంగా ఒక నౌన్ ముందు ఉపయోగించబడి ఆ నౌన్కి మిగిలినటువంటి వాక్యంలో ఉన్నటువంటి మిగిలిన పదాలతో ఒక సంబంధాన్ని కలుపుతూ ఉంటాయి. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఐ మెట్ మై ఫ్రెండ్ ఎట్ ది మార్కెట్. At the market. Rishi's school is behind the railway station. Rajamahendram is on the banks of the Godavari. The lecturer is going into the classroom. Charan is in the park. Ikkada at, behind, on, into, in. వీటన్నిటిని మనం ప్రిపోజిషన్ అని చెప్తూ ఉంటాం. వీటి తర్వాత వచ్చిన పదాలు చూడండి, ది మార్కెట్, ది రైల్వే స్టేషన్, ద బ్యాంక్స్ ఆఫ్ ద గోదావరి, రైట్, ద క్లాస్ రూమ్, రైట్, ఇన్ ద పార్క్. ఇక్కడ ఆఫ్ కూడా వీటిని మనం ప్రిపోజిషన్ అంటూ ఉంటాం. వీటి తర్వాత చూడండి, నౌన్స్, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గోదావరి. ప్రిపోజిషన్ తర్వాత వచ్చే పదాలు దాదాపుగా నౌన్స్ ఉంటాయి. ఆ నౌన్కి వాక్యంలోని మిగిలినటువంటి భాగానికి మధ్య సంబంధాన్ని కలుపుతూ, రైట్, ఈ ఎట్ అనేదాన్ని ఇక్కడ బిహైండ్ అనేదాన్ని, ఇక్కడ ఆన్, ఆఫ్ అనేటువంటి దాన్ని, ఇక్కడ ఇంటూ అనేదాన్ని, ఇక్కడ ఇన్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరిగింది. వీటిని మనం ప్రిపోజిషన్స్ అంటాం. సో ప్రిపోజిషన్స్ అనేవి ఒక వాక్యానికి అర్థవంతమైన వాక్యంగా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎట్ లేదనుకోండి, ఐ మెట్ మై ఫ్రెండ్ ద మార్కెట్ అంటూ ఉన్నాం. ఐ మెట్ మై ఫ్రెండ్, దట్ గివ్స్ మీనింగ్. బట్ వాట్ అబౌట్ ద మార్కెట్స్? మరి ఎలా రిలేట్ చేస్తా దాన్ని అంటే బై యూజింగ్ ఎట్. కాబట్టి ఐ మెట్ మై ఫ్రెండ్ ఎట్ ద మార్కెట్ అన్నప్పుడు ఈ ఎట్ అనేది ఆ మార్కెట్ని, ఐ మెట్ మై ఫ్రెండ్ని రిలేట్ చేస్తుంది, కలుపుతుంది అనమాట, సంబంధాన్ని కలుపుతుంది. ఆ విధంగా ఆ వాక్యాన్ని ఒక అర్థవంతమైన వాక్యంగా మారుస్తుంది. అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే ప్రిపోజిషన్స్ అంటారు. చూడండి, ప్రిపోజిషన్స్ ఆర్ కనెక్టింగ్ వర్డ్స్. ద లింక్ ద నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్ అండ్ ఫ్రేజెస్ టుగెదర్ ఇన్ ఎ సెంటెన్స్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ చూడండి, ద బుక్ ఈజ్ ద టేబుల్. దీంట్లో ఆన్ అనేటువంటి పదం తీసుకున్నట్లయితే ఈ ఆన్ అనేది ఈ టేబుల్ అనేటువంటి దాన్ని, అలానే వాక్యంలో మిగిలిన భాగమైన ద బుక్ ఈజ్ అనే దాన్ని కలుపుతూ ఉంది. కాబట్టి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటూ ఉన్నాం. సో ఇక్కడ ఇన్ దిస్ సెంటెన్స్ ఆన్ ఈజ్ అ ప్రిపోజిషన్. ఇట్ రిలేట్స్ ద బుక్ టు ద టేబుల్ బై షోయింగ్ ద ప్లేస్ వేర్ ద బుక్ ఈజ్ కెప్ట్. హియర్ ఆన్ ద టేబుల్ ఈజ్ ఎ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీన్ని ఏమంటాం అంటే మొత్తాన్ని కలిపి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటూ ఉంటారు. నిజానికి మనం వాక్యంలో రాసుకునేటప్పుడు వర్బ్ కాంప్లిమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్ ఇస్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. ఇక్కడ చూడండి, టేబుల్ అని ఉంది కాబట్టి దీన్ని ఈ ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్గా చెప్తుంటాం. అలాంటప్పుడు దాన్ని ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అని కూడా అంటూ ఉంటాం. లుక్ ఎట్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. We spent a quiet evening at home. We spent a quiet evening at home. I am growing tomatoes in my garden. We watch TV in the living room. My brother lives in Bengaluru. She looks at herself in the mirror. I hung my shirt behind the door. The cat is under the chair. The plane is just below the cloud. She jumped over the gate. He rode across the Krishna river.
Sunita's birthday is on 3rd June. They walked slowly through the woods. She stood up and walked towards him. I have a meeting at 9 a.m. The dinner counter closes at midnight. Do you work on Sundays? So ఇలా మనం ఇక్కడ at, in, behind, under, below, over, across, on, through, towards, at, on. They have different functions. కొన్నేమో ప్లేస్ని డినోట్ చేస్తూ ఉంటే కొన్ని టైంని చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రిపోజిషన్స్ని మనం ఎలా ఉపయోగించాలో ఇంకా చూద్దాం. ఇక్కడ ఒక చూడండి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అని. ఓకే, మీరు చూస్తే ఇన్ 5 minutes, in 4 weeks, in 5 weeks time, after some time. Okay, longer period అయితే in January, in summer, in 1998, in the past, in the 20th century, అలానే in the afternoon, in the evening, in the morning, but at night. Okay, at midnight అని చెప్పాలి. అలానే ఇక్కడ చూడండి ఆన్ ఫ్రైడే డేస్ చెప్పేటప్పుడు, ఆన్ క్రిస్మస్ డే, ఆన్ సాటర్డే మార్నింగ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆన్ 24th June, ఆన్ 12th December 2025. అలానే ఇక్కడ చూడండి నో ప్రిపోజిషన్. ఐ విల్ కమ్ ఆన్ ఫ్రైడే అంటున్నాం, కాదు ఐ విల్ కమ్ రైట్ నెక్స్ట్ వీక్. ఐ డోంట్ గో అవుట్ ఆన్ సండే మార్నింగ్స్. ఐ డోంట్ గో అవుట్ సండే మార్నింగ్స్. లాస్ట్, నెక్స్ట్, దిస్, ఎవరి ఇలా చెప్పినప్పుడు లాస్ట్ సాటర్డే, నెక్స్ట్ థర్స్డే, దిస్ మంత్, ఎవ్రీ మండే, లాస్ట్ జనవరి. అలానే at 7 o'clock, at అనేదాన్ని at 7 o'clock, at 12:15, at midnight, at lunch time చెప్తూ ఉంటాం. అలానే at present, at weekends, at Christmas, at night, at the weekend, at the moment, at same time ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్ అండ్ దేర్ యూజ్. ఇక్కడ చూడండి షోయింగ్ టైం, at అని ఉంది కదా, ఎలా ఉపయోగిస్తాం? ఎగ్జాక్ట్ టైమ్స్, రైట్, మీల్ టైమ్స్, part of the day, age. Example చూడండి at 5 p.m. meals time, at lunch, parts of the day, at dawn, right, age, at age 20. అలానే by, చూడండి a limit in time, by, and in the sense of at the latest. కాబట్టి by sundown or by sunset అంటే సూర్యాస్తమయం లోపు అని అర్థం. అలానే by the due date లోపుగా అని అర్థం. ఇక్కడ చూడండి in seasons, months, years, durations after a certain period of time. In the summer, in December, in 1992, in the same year, in an hour. ఇలా చెప్తూ ఉంటాం. తర్వాత on, చూడండి డేస్ ఆఫ్ ద వీక్, పార్ట్స్ ఆఫ్ ద డే వేర్ ద డేస్ ఇస్ నేమ్స్ అండ్ డేట్స్. చూడండి ఆన్ మండే, ఆన్ ఫ్రైడే నైట్, ఆన్ December 15th ఇలా వచ్చినప్పుడు ఆన్ చెప్తూ ఉంటాం. అలానే అగో అనేది సర్టన్ టైమ్ ఇన్ ద పాస్ట్, 5 years ago, గతంలో ఎప్పుడు అని చెప్పినప్పుడు 5 years ago అంటూ ఉన్నాం. ఆఫ్టర్, ఎ పాయింట్ ఇన్ టైమ్ దట్ ఫాలోస్ అనదర్ పాయింట్ ఆఫ్ టైమ్, ఒక సమయం తర్వాత, ఆఫ్టర్ ద గేమ్, ఆఫ్టర్ ద యాక్సిడెంట్. అలానే బిఫోర్, ఎ పాయింట్ ఇన్ టైమ్ దట్ ప్రిసీడ్స్ అనదర్ పాయింట్ ఇన్ టైమ్, ఒక సమయానికంటే ముందు. బిఫోర్ లివింగ్, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ 2004. అలానే డ్యూరింగ్, సంథింగ్ దట్ హ్యాపెన్స్, ఒక సమయం, పని జరుగుతున్న సమయంలో. డ్యూరింగ్ ద మిడ్ నైట్, డ్యూరింగ్ వార్, డ్యూరింగ్ హాలిడేస్. అలానే ఫర్, ఓవర్ ఏ సర్టన్ పీరియడ్, కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాం, కొన్ని రోజులుగా చెప్తున్నాం. అలా చెప్పినప్పుడు ఫర్ 12 years, ఫర్ 10 days ఇలా చెప్తూ ఉంటాం. తర్వాత చూడండి పాస్ట్, టెల్లింగ్ ద టైం. 10 past 8 అంటే 8:15 అని చెప్పినప్పుడు మనం 10 past 8 అని చెప్తూ ఉంటాం. సిన్స్, చూడండి పాయింట్ ఆఫ్ టైం మొదలుపెట్టినప్పుడు సిన్స్ 1990, సిన్స్ ఇండిపెండెన్స్, సిన్స్ దిస్ మార్నింగ్ ఇలా చెప్తూ ఉంటాం. త్రూ అవుట్, సంథింగ్ దట్ హ్యాపెండ్ ఆర్ విల్ హ్యాపెన్ కంటిన్యూస్లీ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక పీరియడ్లో మొదలై సంవత్సరం మొత్తం జరిగింది, వారం మొత్తం జరిగింది ఇలా చెప్పినప్పుడు త్రూ అవుట్ ద ఇయర్, త్రూ అవుట్ ది ఆడియల్. అలానే టు, ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి వెళ్ళేటప్పుడు ఫ్రమ్ టు కాంబినేషన్లో చెప్తూ ఉంటాం. టెల్లింగ్ టైమ్ ఫ్రమ్ అన్ ఎర్లియర్ టైమ్ టు లేటర్ టైమ్, 10 to 5, 1 to 3 p.m. ఇలా చెప్తున్నాం. అప్ టు అంటున్నాడు ఫ్రమ్ అన్ ఎర్లియర్ పాయింట్ టు లేటర్ పాయింట్, ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి వెళ్ళేటప్పుడు అప్ టు నౌ. ఓకే, అలానే షోయింగ్ ప్లేస్, ఎట్, ప్లేస్ చెప్పేటప్పుడు ఎట్ అనే దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక సెటిల్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు. చూడండి అలానే ఆఫ్టర్ ఇట్ హ్యాస్ మూవ్డ్ అంటున్నాడు. మీటింగ్ ప్లేస్ ఆర్ లొకేషన్ పాయింట్ ఆర్ డైరెక్షన్ ఏ టార్గెట్. At the airport, at the ceremony, at home,
at the desk turning at the intersection, aim at the target. అలానే బై అన్నాడు, క్లోజ్ టు ఏ లాంగ్ సైడ్ ఆఫ్. బై ద స్కూల్ అంటే బిసైడ్ అనే అర్థంలో చెప్తుంటాడు. బై ద విండో కిటికీ పక్కనే, స్కూల్ పక్కన అని చెప్తూ ఉన్నాం. అలానే ఇన్ అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్, ఇన్ ది క్లాస్ రూమ్, ఇన్ ఏ జియోగ్రాఫికల్ లొకేషన్, ఇన్ యూరోప్, ఇన్ ఏషియా, ఇన్ టెక్సాస్ ఇలా చెప్తుంటాం. ఇన్ ఏ ప్రింట్ మీడియం, ఇన్ ఏ బుక్, ఇన్ ఏ మ్యాగజైన్ ఇలా చెప్తూ ఉంటాం. ఆన్ ఫర్ ఏ సర్టన్ సైడ్, ఆన్ ద లెఫ్ట్, రైట్. అలానే ఫర్ రివర్ ఆర్ లేక్, లండన్ లైస్ ఆన్ ద థేమ్స్, ఓకే, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద థేమ్స్. అలానే ఫర్ ఏ ఫ్లోర్ ఇన్ ఏ హౌస్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ ది థర్డ్ ఫ్లోర్, ఆన్ ది సెకండ్ ఫ్లోర్ ఇలా చెప్తూ ఉంటాం. ఫర్ టెలివిజన్ రేడియో, ఆన్ ద ఎయిర్, ఆన్ టీవీ. I watched a serial on TV. That's what you say. About, around or outside of, related to. About city, about 5 feet tall. దాదాపుగా అలా చెప్తూ ఉంటాం. About my father's business, దాని గురించి అని చెప్తున్నాడు. Above, ఒక దాని మించి. Suspended, higher than something else, superior to. Above the door, డోర్ పైన అంటే డోర్కి పై భాగం. అలానే అబౌవ్ మీ ఇన్ ర్యాంక్, నాకంటే ర్యాంక్లో హైగా ఎక్కువగా ఉన్నటువంటి అని చెప్తున్నాం. ఆఫ్టర్ కదా, ఇన్ పర్స్యూట్ ఏ పాయింట్ ఫర్దర్ ఫ్రమ్, ఇది ఒక పని తర్వాత ఇంకొక పని అలా చెప్పినప్పుడు. చేజింగ్ ఆఫ్టర్ ద రాబర్స్, ద కార్నర్ ఆఫ్టర్ ద బిగ్ హౌస్ ఇలా చెప్తూ ఒకదాని తర్వాత ఒకటి అనేటువంటి వర్డ్స్లో. అలానే అగనెస్ట్, లీనింగ్ ఆన్, ఆపోజిట్ ఆర్ ఫేసింగ్. అగనెస్ట్ డోర్ ఎదురుగా నిల్చొని లేకపోతే ఆనుకొని ఇలా ఉన్నప్పుడు అగనెస్ట్ ద వాల్. అలానే అలాంగ్ పొడవున, ట్రేసింగ్ the length of, without emphasis on the ends, along the hallway, along the road, రోడ్డు వెంబడి అని చెప్తూ ఉంటాం కదా అలాంటి సందర్భాల్లోనూ. అమాంగ్ చూడండి, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు అమాంగ్ ఫ్రెండ్స్, అమాంగ్ ద మాసెస్, అమాంగ్ అదర్ థింగ్స్ ఇలా చెప్తూ ఉంటాం. అరౌండ్ ఒక దాన్ని చుట్టేసుకొని కాబట్టి లొకేషన్ ఆఫ్ సంథింగ్, ఎక్స్ప్లెయినింగ్ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా చెప్తూ ఉంటాం. డ్రైవ్ అరౌండ్ ద బ్లాక్, అరౌండ్ 4 o'clock. అలానే బిఫోర్ అనేది, బిఫోర్ ద ఎంపరర్, బిఫోర్ గాడ్ అంటే ఏం చెప్తున్నా, ఇన్ ద ఫ్రంట్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్. అలానే బిహైండ్ ఒకదాని వెనుక వైపున, బిహైండ్ ద కార్, బిహైండ్ హర్ స్మైల్. బిలో సంథింగ్ లోవర్ దాన్ ఆర్ అండర్నీత్ సంథింగ్ ఎల్స్, బిలో ద స్టైల్స్ మెట్ల కింద, బిలో ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాం. ఫ్రమ్ చెప్తున్నాం కదా మొదలుపెట్టిన దగ్గర నుంచి, కాబట్టి ఎ ఫ్లవర్ ఫ్రమ్ ద గార్డెన్ లేకపోతే ఒక దాని నుంచి ఎ ఫ్లవర్ ఫ్రమ్ ద గార్డెన్. ఇన్ టు ఎంటర్ ఏ రూమ్ ఆర్ బిల్డింగ్ మూవింగ్ ఉన్నప్పుడు, గో ఇన్ టు ద కిచెన్. అలానే ఆన్ టు ఒక దాని మీదకి, సర్ఫేస్ మీద ఒక దాని మీద పడటం అలాంటి సందర్భం కదులుతూ ఉన్నప్పుడు. జంప్ ఆన్ టు ద టేబుల్. ఓవర్ కవర్డ్ బై సంథింగ్ ఎల్స్ మోర్ దాన్, ఎ జాకెట్ ఓవర్ ఎవర్ షర్ట్, షర్ట్ పైన వేసుకుని ఉంటే దాన్ని జాకెట్ ఓవర్ షర్ట్ అంటాం. ఓవర్ 16 years ఆఫ్ ఏజ్, 16 సంవత్సరాలు మించి అంటున్నాడు. వాక్ ఓవర్ ద బ్రిడ్జ్, బ్రిడ్జ్ మీదగా నడవటం. క్లైంబ్ ఓవర్ ద వాల్ ఇలా. సో దీస్ ఆర్ ఆల్ ది ప్రిపోజిషన్స్. ఇక్కడ చూడండి, fill in the blanks with appropriate prepositions. Choose your answers from the options given in the brackets అంటున్నాడు. చూడండి, we are on our way dash వైజాగ్ టు విజయవాడ. ఏముంటుంది ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే ఫ్రమ్ టు, ఆల్రెడీ టు ఇచ్చాడు ఇక్కడ కాబట్టి మనం ఏం పెట్టాలి, ఫ్రమ్ వైజాగ్ టు విజయవాడ. యూ షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఎక్స్ప్లెయిన్ అనే పదం వచ్చినప్పుడు టు పెట్టుకోవాలి కాబట్టి టు దెమ్. తేజ హ్యాస్ బీన్ అబ్సెంట్. అబ్సెంట్ వచ్చినప్పుడు సహజంగా అక్కడ టైం పీరియడ్ ఉంది, మండే నుంచి అంటున్నాడు కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నాడు కనుక సిన్స్ అని చెప్పాలి. లేకపోతే ఒకవేళ పీరియడ్ ఇచ్చాను అనుకోండి, ఫర్ 2 days, ఫర్ ఏ వీక్ అలా చెప్తూ ఉంటాం. ఐ హ్యావెంట్ బీన్ టు ద థియేటర్ ఏ లాంగ్ టైమ్. సిన్స్ ఫర్ ఇక్కడ ఏం చెప్తాం, లాంగ్ టైం డ్యూరేషన్ చెప్తున్నాడు కాబట్టి ఫర్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్. అలానే మనస్వి గోస్, lighting తగ్గినట్లు. Manasvi goes to school by car. This is a comfortable house to live in. They are called by different names. We should not spend money on luxuries. I gave him a chair to sit in. The new term begins on June 1st. He poured the tea into the mug. What shall we have besides coffee?
Prasad is a cousin of mine. Beer drinkers suffer abnormally from rectal cancer. He can swim across the river. ఓకే, కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ చూడండి. సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్ అని ఉంటాయి. ఇన్, ఆన్, రైట్, ఫర్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాటిని సింపుల్ ప్రిపోజిషన్స్ అంటాం. ఇక్కడ చూడండి, at, by, for, from, in, into, off, on, out, over, till, to, up, upon, with, under, down. These are all simple prepositions. I'm coming with you. Dr. Sunshine is in the lecture hall. We are going to the market. Then compound prepositions, which are generally formed by prefixing a preposition. చూడండి, ఇక్కడ కాంపౌండ్ అంటే సహజంగా రెండు, లేదా ఇది చూడండి, ఒక రౌండ్ అనేటువంటి దానికి ముందు ఒక ప్రిఫిక్స్ చేసాం. అరౌండ్, విదిన్, వితౌట్, ఇన్సైడ్, అవుట్ సైడ్, బిఫోర్, బిహైండ్, అండర్నీత్, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటాం. తర్వాత ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. In accordance with, in addition to, right, in place of, in reference to, on behalf of, in with regard, right, in regard to, in case of, in spite of, by means of, because of. These are all phrasal prepositions. ఇక్కడ this could be more than one answer. Change this to the following exercise. Correct the following sentence అంటున్నాడు. Akhil hurt his legs as he jumped. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఒకదాని అక్కడ రాయమంటున్నాడు కాబట్టి ఏం రాయొచ్చు? దాని మీదుగా దూకాడు కాబట్టి కాలికి దెబ్బ తగిలింది అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? చూడండి, జంప్ ఓవర్ ద వాల్. It was so hot. I stood dash a cold shower for 10 minutes. దాని కింద ఉన్నాం కాబట్టి బిలో. సో ఓవర్, బిలో. Manikanta stood dash all his friends in the room and felt very happy. Manikanta stood with all his friends in the room and felt very happy. Balu is afraid of the snake. Some of the highest profit products are widely popular among consumers. Shyam sat beside Ram in the cinema. A small stream runs over. Already it is used. Runs into that bridge. What is into? Okay. Of the forests of the country, approximate 1/3 belongs to the state. He poured milk into the cup. You should concentrate on one thing and learn to. So a small stream runs over the bridge. Okay, in. Where is that? Win. ఎక్కడ ఉపయోగించాం? To ఉపయోగించేసాం, besides ఉపయోగించాం, on. Okay. Amaravati is the capital city of Andhra Pradesh. Banu goes to school by bus. Chandani said that she was very much pleased with my work. It is better to get a cab if you are out alone at night. The mango harvest in AP lasts from April to June. Let us meet at the restaurant at 7 p.m.
Mohan likes to drink coffee in the morning. Lalita bought the dress for 2000 rupees. At 2000 rupees. We have a party on his birthday. What are you doing at the weekend? The trees here are beautiful in summer. I've been waiting for you since 7 o'clock. Suguna hung her family photo on the wall. One should have respect for one's own parents. Participation in games and sports should be made compulsory in schools. So these are the answers. The game usually lasted. Something is missing. Lasted for 3 days. Okay, here something is missing. Sacha is feeling sorry. Okay. Sacha is feeling sorry for. Verma is very sure of making profits in his business this year. Konasima is a pleasant place surrounded with and green fields and trees. In hide and seek, I always used to hide under two wooden cupboards or in two wooden cupboards. Between that. Hide under or in cupboards, close or under. Students are anxious about an MNC is looking for good marketing personnel. We will fight against corruption. The opening speech will be made by the principal. John warned his son to keep away from bad company. Anita has left for Delhi to see her friend. We walked along a narrow lane. Greatly disappointed, the little boy burst out into tears. Aruna has not seen her friend. Aruna has not seen her friend at her wedding. Shrestha always sits beside Sonika in church. So, fill in the blanks with appropriate prepositions. Choose your answers from the options given in the brackets. Look dash the word in a dictionary. Look for the word in a dictionary. The police are looking into the incident. An atheist does not believe in the existence of God. Who does this bag belong to? I came across the article in a magazine. The car collided against
When I want to concentrate on my mathematics, the flat consists of 4 rooms. We managed to cope with all of those difficulties. Sangeeta insisted on playing her song. So these are the answers. 70 countries participated in the Commonwealth. Please refrain from drinking alcohol. I will have to see for the arrangements. Let us stick to our original plan. Sunil succeeded in starting the car. Abdul has been suffering from a backache. Sinduri takes after her mother. I objected against being kept waiting. I am sure Murthy can deal with the situation. It is impolite to talk about people when they are not here. So these are the answers. Okay. So say fill in the blanks with suitable prepositions. You have to go through these exercises and find the answers. In case if you do not find the answers, okay, in the next class I will explain the answers. Say Girdhar plays computer games dash hours on end. The Pandits have lived here dash 1985. Not many people work dash Christmas and New Year days. We were talking dash the weather. Pradeep is reading a book written dash Kazuo Ishiguro. It is up dash you to make your own decision. Shivamani is the man dash long hair. She is an actress dash great ability. The thieves broke the door down dash a hammer. I prefer dash travel by train. Next one. Advaita prefers to go dash foot. Prabhakar is dash leave this week. He will be in the office next Monday. I cite dash television. The plane took dash on time. Pradeep paid dash the meal. The children are being looked dash by their neighbor. The matter has been dealt dash. Harsha has given dash smoking. A new company has been set dash in the capital. Maruti fell asleep dash the meeting. So these are the right statements given for your exercise. Please get the answers by yourself. In case if you do not, okay, I will post them and I will explain in the next class. Right? This is all prepositions. So guys, thank you all. Thank you very much. సో ఫస్ట్ ఇయర్ పిల్లలు మళ్ళీ రేపు కూడా మీకు క్లాస్ ఉంటుంది, అంటే రేపు ఉండదు, ఎల్లుండి ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. సెకండ్ ఇయర్ పిల్లలు మాత్రం టుమారో సెకండ్ ఇయర్ పిల్లలకి రేపు ఉంటుంది. సో సార్ కూడా అది ప్లాన్ చేశారు అనుకుంటా, చెప్తారు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్, బాయ్ ఎవరీవన్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్, థ్యాంక్ యూ. Okay, I think you enjoyed the class and you understood very well. In case if you do not understand, or once again you go back and visit the video, watch the video so that you can get the gist, you can get the topic.